భయంకరమైన నాజియా స్టార్ట్ అయిపోతుంది అనమాట. He cannot be raised up in bed because of the nausea, and if he persists in raising the nausea comes on more than ever, with burning in the stomach. With every motion, he gulps up a little mucus and slime, which is putrid. అస్సలు పడుకున్నవాడు మినిమం కూడా లేపలేమన్నమాట. ఎందుకంటే ఏమాత్రం లేపినా కానీ వాడికి భయంకరమైన నాజియా వచ్చేస్తుంది అంత ముందు కన్నా. విత్ బర్నింగ్, కడుపుతో మంటతో పాటుగా ఏమాత్రం మూవ్ అయినా కానీ లోపల నుంచి ఆ మ్యూకస్, స్లైమ్, పుట్రిడ్ టేస్ట్ అని బయటకు వస్తుంది అనమాట. ఆల్ సార్ట్స్ ఆఫ్ పెయిన్స్ ఆర్ ఫెల్ట్ ఇన్ ద స్టమక్ అండ్ బబల్స్, బట్ మోస్ట్ పర్టికులర్లీ స్టిచ్చింగ్ అండ్ బర్నింగ్ పెయిన్. స్టిచ్చింగ్ పెయిన్స్ గుర్తుపెట్టుకోండి. బ్రైనియాకి వచ్చేసరికి మనకి నాష్ లో చెప్తాడు, నాష్ మెడికల్ మనం చదివినప్పుడు చెప్తాడు, స్టిచ్చింగ్ పెయిన్స్ కి క్యాలికార్బు మనకి బ్రైనియా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ. గుచ్చుకున్నట్టు అనమాట స్టిచ్చింగ్ అంటే. అది ఆ క్యాలికార్బు మనకి బ్రైనియా అని చెప్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్ ఫర్ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్. పెయిన్స్ బాడీలో ఎక్కడైనా ఉన్నాయండి, కానీ స్టిచ్చింగ్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉన్నాయంటే బ్రైనియా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అన్నమాట. All sorts of pains are felt in the stomach and bowels, but most particularly stitching and burning pains. Feels as if the stomach would burst, as if the abdomen would burst. Peritoneal exudations, awful soreness. భయంకరమైన సోర్గా ఉంటుంది మొత్తం అబ్డామిన్ అంతాను. స్టమక్ బర్స్ట్ అయిపోద్ది అన్నంతలాగా పెయిన్ అది వస్తుంది అన్నమాట. సెన్సిటివ్నెస్ ఆఫ్ ది పిట్ ఆఫ్ ది స్టమక్ అండ్ సెన్సిటివ్నెస్ ఓవర్ ద హోల్ అబ్డామిన్. దిస్ ఈస్ కామన్లీ రిలీవ్డ్ బై హీట్, although the patient himself wants to lie in the cool room. In general గా మనకి కోల్డ్ ఎమల్రేషన్, బట్ అబ్డామిన్ కి వచ్చేసరికల్లా హీట్ ఎమల్రేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. హీట్ ఆఫ్ ది రూమ్ భరించలేడు, కానీ హీట్ అప్లికేషన్స్ అయ్యి కనుక పెడితే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనకి కోలోసింతు మ్యాక్ఫాస్ ఈ రెండింటికి వచ్చేసరికల్లా కోలోసింతులోని మచ్ మోర్ ప్రెషర్ ఎమ్యులేషన్ ఎక్కువగా చూస్తాం. మ్యాక్ఫాస్ కి వచ్చేసరికల్లా మోస్ట్ వామ్త్ ఎమ్యులేషన్ మనం చూస్తాం. వామ్త్ కూడా కాదు చెప్పాలంటే, మనకి వామ్త్ అని చెప్పాడు, హీట్ అని చెప్పాడంటే వామ్త్ కి హీట్ కి కూడా చాలా తేడా ఉందని అర్థం చేసుకోవాలి. వామ్త్ అంటే జస్ట్ కొద్దిగా గోరువెచ్చి కొద్దిగా హీట్ అన్నా చాలు, బట్ హీట్ ఎమ్యులేషన్ అని చెప్పాడంటే చాలా వేడిగా ఉండాలన్నమాట. సో అంత మైన్యూట్ ఆ వర్డ్స్ లో కూడా మనకి డ్రగ్స్ యొక్క గ్రెడేషన్ మనకి మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ హీట్ ఎమ్యులేషన్ అన్నాడంటే బాగా వేడిగా పెడితేనే కానీ వాడికి రిలీఫ్ రాదు. హీట్ ఆఫ్ ది రూమ్ వల్ల అస్సలు భరించలేడు, బట్ హీట్ అప్లై చేస్తే మాత్రం బాగా ఫీల్ అవుతుంది. ఎవ్రీ ఇన్స్పిరేషన్, ఎవ్రీ మోషన్ ఆఫ్ ది చెస్ట్ గ్రేట్లీ అగ్రవేట్స్ దీస్ పెయిన్స్, so that you will find a brainia patient shortening up his breathing instead of breathing deep. ప్రతి ఇన్స్పిరేషన్ తోని, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది చెస్ట్ తోని కూడా పెయిన్స్ అన్ని పెరిగిపోతాయి. సో దట్ వాడు ఏం చేస్తాడు, ఊపిరి పీల్చుకుంటుంటే నొప్పులన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ ఊపిరిని కూడా షార్టన్ అప్ చేసేసుకుంటాడు. అంత మూమెంట్ అగ్రవేషన్ అంత సివియర్ గా ఉంటుంది. ఈవెన్ ఇన్స్పిరేషన్ అనేది మనకు అసలు తెలియనే తెలియదు, బట్ ఇన్స్పిరేషన్ మనకి మామూలుగా తెలియదు, బట్ కానీ ఈ పేషెంట్కి వచ్చేసరికి ఆ మూమెంట్ కూడా అగ్రవేషన్ ఉంటుందన్నమాట. హీ కీప్స్ దట్ అప్ అంటిల్ హీ కెనాట్ స్టాండ్ ఇట్ ఎనీ లాంగర్ అండ్ దెన్ హీ టేక్స్ ఎ లాంగ్ బ్రీత్ దట్ కాజెస్ గ్రోనింగ్. అలాగ ఊపిరి పీల్చకుండా అలా ఉంటాడు. మళ్ళా ఎంతసేపు అని ఉండగలడు? పైన షాలో బ్రీతింగ్ పైనే ఊపిరి పీలుస్తూ ఉంటాడు. ఏదో ఒక స్టేజ్కి వచ్చి ఫుల్ గాలి పీలుస్తాడు. గాలి పీల్చాక ఉక్కిళ్ళు ఆడిపోతాడు, బాగా ఇబ్బంది పడిపోతాడు. మనకి మెన్ విల్ బి మెన్ అనేసి ఒక అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తూ ఉంటాం. అందులో రకరకాల జెంట్స్ లేడీస్ ని చూసి ఎలా అయిపోతారు అన్నది రకరకాలైన యాడ్స్ చాలా ఫన్నీగా ఇస్తూ ఉంటాడు, అందరూ చూసే ఉంటారు. అందులోనే ఒక యాడ్ ఇస్తాడు, ఏంటంటే లిఫ్ట్. మనకి లిఫ్ట్ లో చూస్తాం, ఆ లిఫ్ట్ లోని ఇద్దరు జెంట్స్ ఉంటారు. ఇద్దరు జెంట్స్ ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఒక లేడీ వస్తారు.
ఒక లేడీ రాగానే వీళ్ళు ఇమీడియట్ గా వీళ్ళు అబ్డామిన్ లోపలికి తీస్తారు, వాళ్ళ పొట్ట కనిపించనీయకుండా. అలాగా ఆవిడ దిగిపోయేంత వరకు వాళ్ళు అలాగా పొట్ట లోపలికి లాక్కొని ఉంటారు. ఎంత లాక్కొని ఉంటారంటే ఆవిడ వెళ్ళిన వెంటనే ఇమీడియట్ గా ఇంకా. సో ఇక్కడ బ్రెయినియాలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళు అలా ఊపిరి బిగబెట్టుకొని ఉంటాడు. ఎందుకు ఊపిరి బిగబెట్టుకొని ఉంటాడంటే ఏమాత్రం ఊపిరి పీలుస్తున్నా కానీ వాడికి పెయిన్స్ అయ్యి పెరిగిపోతున్నాయి, వాడి మొత్తం ఇబ్బందులన్నీ ఎప్పుడైతే పెరిగిపోతున్నాయో, ఎస్పెషల్లీ ఇంత సటిల్ గా మనం ఎక్యూట్ కండిషన్స్ లో చాలా క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దట్ లాస్ట్ కి ఊపిరి పీల్చుకుంటాడు. అందులో వాళ్ళు మొత్తం మళ్ళీ పొట్టను ఫుల్ పైకి వదిలి వాళ్ళు ఎలా అయితే ఊపిరి పీల్చుకుంటారో అలా ఒక్కసారి పీల్చుకుంటే మళ్ళా వాడి ప్రాబ్లం ఇంకా పెరిగిపోతాయి. మళ్ళా ఊపిరిని షార్ట్ బ్రీత్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు అనమాట. సో అంత సటిల్ మూమెంట్స్ కూడా అగ్రవేషన్ అంతలా ఉంటుంది బ్రెయినియాలో. సో బ్రెయినియాలోని మూమెంట్ అగ్రవేషన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ ఫీచర్ అంటే ఈవెన్ మనకి హార్ట్ అటాక్స్ టైంలోని కానీ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అలాంటి కేసెస్ లో కూడా బ్రెయినియాని ఇండికేట్ చేయొచ్చు అని చెప్తా ఉంటారు. బట్ ఎప్పుడు నేనైతే చూడలేదు కేసెస్, అలాంటి కేసులు. బట్ కానీ ఆ కండిషన్స్ లో కూడా బ్రెయినియా ఇండికేట్ ఉంటది అని మనకి చెప్తుంటారు. ఎందుకంటే క్లియర్ కట్ గా అక్కడ మూమెంట్ అగ్రవేషన్ అనే కీ ఫ్యాక్టర్ అనమాట బ్రెయినియా అవటానికి. సో ఆ మూమెంట్ అగ్రవేషన్ ఏమాత్రం ఉన్నా కానీ మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఇంటర్నల్ కంప్లైంట్ మనం బ్రెయినియాని మనం ఇండికేట్ చేయొచ్చు. మీకు అంత ముందు కూడా చెప్పాను కదా ఒక కేసు, ఫెమరల్ హెర్నియా కేసు, ఒక పాపది, చిన్న పాపది ఫెమరల్ హెర్నియాలోని ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనమాట. మొత్తం స్ట్రాంగులేషన్ వచ్చి భయంకరమైన పెయిన్ వచ్చేస్తే ఒక రోజు నైట్ తీసుకొని వచ్చారు 11 o'clock మా ఇంటికి. ఆ పాపని తీసుకొని వచ్చి విపరీతమైన పెయిన్ అని ఏడ్చేస్తుంది అనేసి చెప్పారు. చెప్తే ఏ రెమెడీ ఇవ్వాలి అలాంటి కండిషన్స్ లో అని చూస్తే ఆ అమ్మాయి కాల్ని ఫుల్ స్టిఫ్ చేసి అలాగా ఉండిపోయింది అనమాట. మినిమం కూడా మూవ్ అవ్వట్లేదు. సో ఏమాత్రం వీళ్ళు కదపడానికి ట్రై చేస్తున్నా సరే ఇంకా పెయిన్ పెరిగిపోతుంది. అది క్లియర్ గా అబ్జర్వ్ చేశారు. వాళ్ళు ఎలా ఎత్తుకొని ఉన్నారో అదే పొజిషన్ లోనే అలా తీసుకొని వచ్చారు. అంటే వాళ్ళు నడిచే నడకని కూడా ఆ అమ్మాయి మీద ఇంపాక్ట్ పడకుండా ఉంది. సో ఆ రోజు బ్రెయినియా వాజ్ ప్రిస్క్రైబ్డ్. ఆ పాపకి బ్రెయినియానే ఇచ్చాను నేను. బ్రెయినియా ఇచ్చిన విత్ ఇన్ మినిట్స్ లోనే ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ కాల్ని అలా రిలాక్స్ చేస్తుంది. సో ఆ రైట్ ఇండికేటెడ్ రెమెడీ మనం అలాంటి కండిషన్స్ లో మనం ఊహించలేనంత లాగా ఫాస్ట్ యాక్షన్ మనం చూడొచ్చు. బట్ ఆ రైట్ గా ఇండికేటెడ్ రెమెడీని మనం సెలెక్ట్ చేయడమే ఇట్ విల్ బి ఏ వెరీ వెరీ టఫ్ థింగ్. సో ఆ మూమెంట్ అగ్రవేషన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్షన్స్ అండ్ డిజార్డర్ స్టమక్స్, గ్యాస్ట్రిక్ ఎఫెక్షన్స్ ఇన్ యంగ్ గర్ల్స్ ఫ్రమ్ సప్రెషన్ ఆఫ్ మెన్స్ట్రల్ ఫ్లో, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రోఎంటరైటిస్. ఈ స్టమక్ కంప్లైంట్స్ కి వచ్చేసరికల్లా గ్యాస్ట్రిక్ ఎఫెక్షన్స్, స్టమక్ కంప్లైంట్స్ ఇవన్నీ యంగ్ గర్ల్స్ లో మెన్స్ట్రల్ ఫ్లో మనకి పల్స్ట్రల్లో నుంచి చదువుకున్నాం. సప్రెషన్ ఆఫ్ ది మెన్స్ట్రల్ ఫ్లో వల్ల వచ్చే కంప్లైంట్స్ కి పల్స్ట్రల్లో చాలా అద్భుతమైన రెమెడీస్. సో ఇందులోని కూడా ఎస్పెషల్ గా గ్యాస్ట్రిక్ ఎఫెక్షన్స్ మాత్రమే వచ్చినప్పుడు గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ మనం బ్రెయినియాని ఆ యంగ్ గర్ల్స్ లో మనం ఆలోచించవచ్చు. Brainia has inflammation of the liver and many other liver symptoms. The liver, especially the right lobe, lies in the hypochondrium like a load with soreness and tenderness to pressure, and he cannot move. లివర్ లో కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఎస్పెషల్ గా అది కూడా రైట్ లోబ్ లో వస్తుంది. సో ఎంత రైట్ సైడ్ అన్నది బ్రెయినియాలో ఎంత ఇంపార్టెంట్ గా ఉంటుందంటే ఈవెన్ లివర్ మొత్తం రైట్ సైడ్ ఉంటుంది, ఆ లివర్ లోని కూడా ఆ రైట్ లోబ్ ఆఫ్ ది లివర్ లోని మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ చూసినా కానీ ఆ లివర్ కంప్లైంట్ అవనివ్వండి, అబ్డామిన్ కంప్లైంట్ అవనివ్వండి, ఏదైనా కానీ హీ కెనాట్ మూవ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ఎవ్రీ మోషన్, ఎవ్రీ టచ్, ఎవ్రీ డీప్ బ్రీత్ కాజెస్ పెయిన్ ఇన్ దిస్ ఆర్గాన్ యాజ్ ఇన్ ది అబ్డామినల్ విజరా. ఈ అబ్డామినల్ విజరాలోని ఏ ప్రాబ్లం ఉన్నా కానీ
వాళ్ళ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ టచ్, ఎవ్రీ డీప్ బ్రీద్, ఇవన్నీ కూడా ఆ పెయిన్ ఆర్గాన్, ఏ ఆర్గాన్ లో అయితే ప్రాబ్లం ఉందో ఆ ఆర్గాన్ లోని పెయిన్ కింద ఫీల్ అవుతారు. ది బ్రీదింగ్ ఈజ్ షార్ట్, క్విక్, అండ్ వెన్ ఫాలోడ్ బై టేకింగ్ ఏ డీప్ బ్రీత్ ఇట్ కాజెస్ పెయిన్ త్రూ ది లివర్. ఈ బ్రీదింగ్ ఎంత షార్ట్ గా, క్విక్ గా ఉంటుంది. తర్వాత సడన్ గా మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ పెయిన్ త్రూ ది లివర్ స్టార్ట్ అవుతుంది. ఇట్ బాండ్స్ అండ్ స్టిచెస్. గుర్తుపెట్టుకోండి, మన బ్రెయినియాతో పాటుగా ఈ ఇన్స్పిరేషన్, అగ్రవేషన్ వచ్చేసరికల్లా స్క్విల్లాలను కూడా ఉంటుంది. ఇన్స్పిరేషన్, అగ్రవేషన్ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా కేసెస్ ట్రీట్ చేశాను ఈ ఇన్స్పిరేషన్, అగ్రవేషన్ నుండి. ఎస్పెషల్ గా చెస్ట్ పెయిన్ బాగా సివియర్ గా వచ్చి అది ఇన్స్పిరేషన్, అగ్రవేషన్ ఉన్నప్పుడు మాక్సిమం కేసెస్ లోని బ్రెయినియాతోని మనకి తగ్గిపోద్ది. బట్ కానీ కొన్ని కేసెస్ లో బ్రెయినియాతో తగ్గనప్పుడు అప్పుడు స్క్విల్లా ఆల్సో చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇన్స్పిరేషన్, అగ్రవేషన్ జనరల్ డేస్ లో ఇన్స్పిరేషన్, అగ్రవేషన్ ఉన్న ఆ రూబ్రిక్ ని షేర్ చేయండి ఈరోజు. అది చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్. మన ప్రాక్టీస్ లో చాలా కేసెస్ లోనే మనం ఆ రూబ్రిక్ ని యూజ్ చేస్తాం. సో ట్రాన్సియంట్ స్టిచెస్ ఇన్ ది హైపోకాండ్రియం, సారీ, విత్ దిస్ హీ హ్యాస్ డిజార్డర్ స్టమక్, నాసియా అండ్ రెచ్చింగ్. ఈ లివర్ పెయిన్ తో పాటుగా డిజార్డర్ స్టమక్, నాసియా, రెచ్చింగ్, వర్స్ ఫ్రమ్ మోషన్ ఉంటుంది, స్పిట్టింగ్ ఆఫ్ ది బైల్ ఉంటుంది, స్టిచ్చింగ్ పెయిన్స్, స్టిక్కింగ్ పెయిన్స్ అండ్ బర్నింగ్ ఇన్ ద లివర్. Transient stitches in the right hypochondrium, these are in the liver. And he coughs, it feels as if the liver or right hypochondrium would burst. Severe pains when coughing. సో ఈ లివర్ మీద దీని యాక్షన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి అక్కడ ఎలెన్స్కీ నోట్స్ లో ఆ బిలియస్ నేచర్ గురించి చాలా బాగా చెప్తాడు. ఆల్రెడీ కోవిడ్ కేసెస్ లో కూడా మీకు చెప్పాను నేను. ది మోర్ ప్రిడామినెంట్ గా నాసియా బాగా ఎక్కువ కేసెస్ లో ఉన్న కేసుల్లో మెనీ టైమ్స్ ఆ బ్రెయినియానే ఇండికేట్ అయింది. ఆ బ్రెయినియాతోనే అంటే మనకి వీక్నెస్ అవనియండి, వీక్నెస్ తో పాటు కాఫ్ అవనియండి, లేదా నాజియా అవనియండి, లాస్ ఆఫ్ ఎప్టైట్ అవనియండి, ఈ అన్ని సిమ్టమ్స్ లోని ద నాజియా ఇస్ మోర్ ప్రిడామినెంట్, ఒక్క ముద్ద కూడా లోపలికి వెళ్ళట్లేదంటే అప్పుడు ఆ కండిషన్స్ లో కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ లో బ్రెయినియాని చాలా చాలా కేసెస్ లోని నేను ట్రీట్ చేస్తున్నాను. సో అది ఎంత క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేశానంటే చెప్పాను మీకు అంతకుముందు, ఏమాత్రం మూవ్ అయినా కానీ, కాకపోతే ది మోర్ క్రానిక్ అండ్ ది మోర్ సివియర్ ది కండిషన్ ఇంటర్నల్ గా, ది మోర్ ప్రామినెంట్ గా మనం మొడాలిటీస్ ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పేషెంట్ కండిషన్ ఎంత వరుసగా ఉంటే మనం వాళ్ళలోని మొడాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ అగ్రవేషన్ అని మనం బ్రెయినియాలో చదువుకున్నాం. ఆ మూమెంట్ అగ్రవేషన్ మనం ఎప్పుడు ఎంత బాగా చూస్తామంటే అంత కండిషన్ ఈజ్ మోర్ అక్యూట్. కండిషన్ మనం ఎంత అక్యూట్ గా మనం చూస్తూ ఉంటామో వాళ్ళలోని అంత స్పెసిఫిక్ గా ఆ సిమ్టమ్స్ ని మనం క్లియర్ కట్ గా ఎలిసిట్ చేయగలుగుతాం. అంత సివియర్ సిమ్టమ్స్ లేనప్పుడు ఆ మూమెంట్ అగ్రవేషన్ అంత మనం కాన్స్పిక్యూస్ గా, అంత క్లియర్ గా మనం నోటీస్ చేయలేకపోవచ్చు. బట్ పేషెంట్ మాత్రం మనం ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని తీరాలి ఆ మూమెంట్ అగ్రవేషన్ అన్నది ఎలా ఉందన్నది బ్రెయినియా ఇచ్చేటప్పుడు. సో నాట్ ఓన్లీ దట్, ఆ బిలియస్ నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇరిటబిలిటీ కూడా బ్రెయినియాలోని మనకి అంతే ఇంపార్టెంట్. సో మోషన్ అగ్రవేషన్ అన్నది అసలు బ్రెయినియా కనుక మీకు డ్రగ్ మెటర్మీడియా ఎగ్జామ్ లో కనిపిస్తే మీరు ఏది రాసినా రాయిపోయినా ఆ మూమెంట్ అగ్రవేషన్. Brainia furnishes many symptoms in connection with stool and rectum. It has constipation and it has dysentery. Pathogenesis is full of these conditions as well as many symptoms relating to the parts themselves. So dysentery loni, constipation loni kuda help avutadi. In the constipation, the stool is dry and hard as if burnt. కాన్స్టిపేషన్ కి వచ్చేసరికల్లా ఓవరాల్ గా మనం డ్రైనెస్ గురించి, డ్రై ఇస్ డ్రై అని మనకి మా కాలేజీల్లో బాగా చెప్తూ ఉంటారు, డ్రై అనేసి.
సో అందులో భాగంగానే ఆ డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ డ్రైనెస్ వలన రక్తంలో బాగా స్టూల్ కాన్స్టిపేటెడ్ గా ఉండి డ్రైగా హార్డ్ గా ఉంటది అనమాట. నో డిజైర్ ఫర్ స్టూల్. బట్ ఆఫ్టర్ గోయింగ్ మెనీ డేస్ దేర్ ఆర్ ప్యాసేజెస్ ఆఫ్ లిటిల్ హార్డ్ పీసెస్ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ బీన్ బర్న్డ్. అసలు మోషన్ కి వెళ్ళాలన్న డిజైరే ఉండదు. కానీ అలా చాలా రోజుల తర్వాత కొద్ది కొద్దిగా లిటిల్ హార్డ్ పీసెస్, అది కూడా మోషన్ ని కాల్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి పీసెస్ మాత్రం బయటకు వస్తాయి అన్నమాట. నో మాయిశ్చర్ అబౌట్ ద పార్ట్స్, నో మ్యూకస్ టు ఓపెన్ ది హార్డ్ స్టూల్స్. ఈ లోపల మనకి మ్యూకస్ మెంబ్రెన్స్ ఏవేవైతే ఉంటాయో అక్కడ బాగా మాయిస్ట్ గా ఉండాలి. బట్ ఈ బ్రైనియాకి వచ్చేసరికల్లా ఆ మ్యూకస్ మెంబ్రెన్స్ లోని అన్ని బాగా మాయిశ్చర్ మొత్తం పోయి సో మ్యూకస్ అన్నదే ఉండదన్నమాట. ఎనీ మ్యూకస్ దట్ మే బి ప్రెజెంట్ విల్ బి డిశ్చార్జ్డ్ సెపరేట్లీ. ఒకవేళ లోపల నుంచి కనుక మోషన్ కి వెళ్ళినప్పుడు మ్యూకస్ కనుక వస్తే అది మోషన్ తో పాటుగా రాదు. సో మోషన్ ఆ డ్రై హార్డ్ స్టూల్ వేరేలా వస్తుంది, మళ్ళా మ్యూకస్ సెపరేట్ గా వస్తుంది. Sometimes the stool is composed of little hard particles looking as if burned, at times scanty, again quite a lot, and then will follow the passage of mucus as if lying about the mass of pieces was quite a lot of mucus అన్నమాట. ముందు మోషన్ కొన్నిసార్లు చిన్న చిన్న పీసెస్ లాగా బర్న్ చేసిన పీసెస్ లా వస్తాయి, చాలా స్కాంటీగా ఉంటాయి. తర్వాత మళ్ళా చాలా ఎక్కువగా రావచ్చు. ఆ తర్వాత మ్యూకస్ మొత్తం బయటికి రావచ్చు అనమాట. యాజ్ ఇఫ్ లయింగ్ అబౌట్ ద మాస్ అంటే ఫైనల్ గా ఏమవుతుందంటే ఆ మోషన్ యొక్క మాస్ ఏదైతే ఉంటుందో మనకేమనిపిస్తుంది అంటే ముందు ఆ స్టూల్ పార్టికల్స్ వచ్చిన తర్వాత మ్యూకస్ రావడం వల్ల ఆ మొత్తం ఆ మ్యూకస్ అంతా స్టూల్ కప్పేస్తుంది అనమాట. సో మనకేమనిపిస్తుంది అంటే మ్యూకస్ ఆ పీసెస్ తో పాటుగా మ్యూకస్ వచ్చిందని మనం అనుకుంటాం, కానీ అలా కాదు. ఇక్కడ జరిగేది ఏంటంటే ముందు స్టూల్ వచ్చేస్తుంది, అక్కడ ఫుల్ డ్రైనెస్ ఉండడం వల్ల ముందు స్టూల్ వచ్చేసి ఆ తర్వాత మ్యూకస్ అంతా ఒకేసారి వస్తుంది అనమాట. ఇన్ మోస్ట్ ఇన్విటరేట్ కాన్స్టిపేషన్స్ బ్రైనీ సమ్ టైమ్స్ సూటబుల్. ఈ బాగా సివియర్ కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్ లోని బ్రైనీ సమ్ టైమ్స్ సూటబుల్ అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సమ్ టైమ్స్, మెనీ టైమ్స్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాజుల్ని మనకి వాడుతూ ఉంటాడు కెంట్. సో ఆ క్లాజ్ లోనే అక్కడ దాని మీనింగ్ కూడా ఉంటుంది, అది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో ఇన్వెటరేట్ కాన్స్టిపేషన్స్ లో సమ్ టైమ్స్ బ్రైనియా బాగా సూటబుల్ అవుతుందని మనకు చెప్తున్నాడు. ఇట్ హ్యాస్ ఆల్సో డయేరియా దట్ డ్రైవ్స్ ద పేషెంట్ అవుట్ ఆఫ్ బెడ్ ఇన్ ద మార్నింగ్. దట్ ఈస్ ఆన్ ఫస్ట్ బిగినింగ్ టు మూవ్ ఇన్ బెడ్ he begins to feel nauseated, he is bloated and distended with colic, and he has urging to go to stool. Or a little while after getting up and moving about, the bowel is distended, causing colic, and he must hurry to stool. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఇక్కడ మనకి జనరల్ లో మూమెంట్ అగ్రవేషన్, మార్నింగ్ అగ్రవేషన్ మనం చెప్పుకున్నాం. బట్ మార్నింగ్ బ్రైనియాలో ఉండే మార్నింగ్ అగ్రవేషన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది మూమెంట్ ఓన్లీ. ఆ మూమెంట్ కి రిలేటెడ్ గానే మార్నింగ్ అగ్రవేషన్ ఉంటుంది తప్ప ఇన్ జనరల్ గా మార్నింగ్ అగ్రవేషన్ ఉండదు. సో మార్నింగ్ లేచినాక మెలకు వచ్చినాక బెడ్ మీద అటు ఇటు కదిలిన వెంటనే వాడికి మోషన్ కి వెళ్ళాలన్న ఫీలింగ్, అర్జింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం నాసియా ఫీలింగ్, కాలిక్ లాంటిది వచ్చి వెంటనే స్టూల్ కి అర్జింగ్ వెళ్తాడు. లేదా లేచిన తర్వాత బెడ్ మీద దిగి అటు ఇటు మూవ్ అయిన తర్వాత వెంటనే బబెల్ లోని కాలిక్ స్టార్ట్ అయ్యి వాడు మోషన్ కి స్పీడ్ గా పరిగెత్తాల్సి వస్తుంది. సో ఏదైనా కానీ ఓవరాల్ గా ఆ మూమెంట్ అగ్రవేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఆ మూమెంట్ అగ్రవేషన్ వల్లనే ఇక్కడ మార్నింగే స్టూల్ కి వెళ్లాల్సిన అవసరం వస్తుంది బ్రైనియాలో. ది పర్గేషన్ is sometimes enormous, frequent, and no sooner does the patient finish that he is perfectly exhausted, lies down like one almost dead, covered with sweat, so tremendously fatigued he can hardly reach the vessel the next time,
and then it comes a gushing copious bilious stool. If lying while he makes the least motion, he must hurry to stool. ఈ పర్గేషన్ ఎంత ఎక్కువగా ఉంటదంటే, ఫ్రీక్వెంట్ గా ఉంటదంటే, వీడు ఎలా మోషన్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఫుల్ గా ఎగ్జాస్ట్ అయిపోతాడు, అలా పడుకొని ఉంటాడు. ఎంత అంటే చచ్చిపోయినాడు ఎలా ఉంటాడో అలా పడిపోతాడు అనమాట. మోషన్కి వెళ్ళి వచ్చి ఫుల్ స్వెట్టింగ్ అది ఉంటది. ఎంత ఫెటీగా ఉంటదంటే వాడు నెక్స్ట్ టైం మళ్ళా మోషన్ కి వెళ్ళాలంటే చాలా కష్టం, అంత ఫెటీగా వచ్చేస్తుంది. మనకి ఇన్ జనరల్ గా ఆసిడిక్ ఆల్బమ్ అలాంటి రెమెడీస్ లో ఆ ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఒక్క మోషన్ కి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ని మనం చూస్తూ ఉంటాం. బట్ ఇది ఇక్కడ వేరు, అక్కడ వేరు, ఎంటైర్లీ డిఫరెంట్ సినారియా అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికల్లా మళ్ళా వాడికి అలా పడుకోనుండి ఏమాత్రం మూవ్ అయినా గానీ వాడికి మళ్ళా మోషన్ వస్తున్నట్టు మళ్ళా మోషన్ కి పరిగెత్తాల్సి వస్తుంది అనమాట. సో ఆ లీస్ట్ మోషన్ అగ్రవేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కండిషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది డయాగ్నోసిస్, ఆ మూమెంట్ అగ్రవేషన్ మనం ప్రైనియాలో ఎక్కడైనా కానీ మనం అప్లై చేయొచ్చు. ప్రైనియా క్యూర్స్ డిసెంట్రీ విత్ ఆల్ ది టార్మెంటింగ్ and tenesmus possible to imagine, with pain in the abdomen, with bloody blood and mucus discharges, bloody and mucus discharges. ఈ డిసెంట్రీలోను కూడా ఈ టెనిస్మస్ అది చాలా ఎక్కువ ఉంటుంది, పెయిన్ అబ్డామిన్ ఉంటుంది, బ్లడీ మ్యూకస్ ఉంటుంది, ఇవన్నీ కామన్. బట్ కానీ అక్కడికి వచ్చేసరికల్లా మస్ట్ అండ్ షుడ్ గా మూమెంట్ అగ్రవేషన్ అనేది ఉండాలి. సో డిసెంట్రీ అవనియండి, డయేరియా అవనియండి, ఏ కండిషన్ లోనైనా కానీ ఆ మూమెంట్ అగ్రవేషన్ మాత్రం పక్కాగా ఉంటుంది. ఆ మూమెంట్ అగ్రవేషన్ ని బేస్ చేసుకుని మనం ప్రైనియాని ఇండికేట్ చేయడానికి అవుతుంది అనమాట. హీ హ్యాస్ అర్జింగ్ టు స్టూల్ అండ్ గోస్ సెవరల్ టైమ్స్ బిఫోర్ దేర్ ఈజ్ ఎనీ రిజల్ట్. అర్జింగ్ టు స్టూల్ ఉంటుంది, వెళ్తాడు, అలా వెళ్తూ ఉంటాడు, కానీ మోషన్ మాత్రం రాదు. ది స్టూల్ seems to remain in the rectum, although he seems to be compelled to strain. There is inactivity and inability to strain. సో ఆ మోషన్ అంతా అక్యుములేట్ అయిపోద్ది, వెళ్ళినా గానీ ఎన్నిసార్లు వెళ్ళినా గానీ మోషన్ రాదు. అదే మనకి నక్స్వామికాకి వచ్చేసరికల్లా ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ ఏంటంటే మోషన్ అర్జింగ్ వస్తుంది, అర్జింగ్ కి వెళ్తాడు, అక్కడ రివర్స్డ్ పెరిస్టాల్సిస్ జరుగుతుంది. రివర్స్డ్ పెరిస్టాల్సిస్ అంటే మనకి పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయి, స్ట్రెయిన్ చేసాం, స్ట్రెయిన్ చేయగానే ఏమవ్వాలి, మోషన్ కిందకి రావాలి, కానీ అక్కడ అలా జరగదు. మోషన్ ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ది మోర్ హీ స్ట్రెయిన్స్, ఆ రివర్సల్ పెరిస్టాల్సిస్ జరుగుతుంది, మోషన్ పైకి వెళ్ళిపోతుంది. సో దట్ వాడి ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ ఫర్ స్టూల్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్ గా ఎంతో కొంత మోషన్ కొద్దిగా అవుతుంది. ఆ మోషన్ కొద్దిగా అయిన తర్వాత వాడికి బాగా రిలీఫ్ వస్తుంది. ఆ పెయిన్ అబ్డామిన్ గానీ లేదా ఈ పెయిన్ రెక్టమ్ గానీ అవన్నీ కూడా అదే నక్స్వామికాలోని ఆ టైంలో అలాగా వాడికి రిలీఫ్ వస్తుంది అన్నమాట. కొద్దిగా స్టూల్ అయినా కానీ మళ్ళా స్టార్ట్ అలా ఫ్రీక్వెంట్ ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ ఫర్ స్టూల్ అలా వెళ్తూనే వెళ్తాడు, స్ట్రెయిన్ చేస్తాడు, కొద్దిగా మోషన్ వస్తుంది, కొద్దిగా మోషన్ రాగానే అమ్మయ్య అనుకుంటాడు, మళ్ళా వస్తాడు, మళ్ళా మోషన్ లేదా మళ్ళా కడుపు నొప్పితో పాటు ఆ అర్జింగ్ ఫర్ స్టూల్. ఈవెన్ మన పల్స్టిల్లాలో కూడా చదివాం పెయిన్ అబ్డామిన్ విత్ అర్జింగ్ ఫర్ స్టూల్ అనేసి. సో అబ్డామిన్ లో పెయిన్ వచ్చిందంటే అర్జింగ్ ఫర్ స్టూల్ కంపల్సరీగా మనం పల్స్టిల్లాలోనే చూస్తాము, అది నక్స్వామికాలోనే చూస్తాం. నక్స్వామికాలో ది మోర్ ప్రామినెంట్, బట్ పల్స్టిల్లాకి వచ్చేసరికల్లా ఆ ఫిమేల్స్ లోని వాటిలోని కూడా మనకి ఎక్కువగా మనం చూస్తుంటాం. నేను ఆల్రెడీ అంతకు ముందు కూడా చెప్పాను, ఓన్లీ ఈ బేసిస్ మీదే మనం ఆ నక్స్వామిక కంట్లోని చెప్పినట్టు ఈవెన్ లేబర్ పెయిన్స్ అవనియండి, లేదా రైనల్ కాలిక్ అవనియండి, లేదా ఎనీ పెయిన్ ఇన్ అబ్డామిన్ విత్ అర్జింగ్ ఫర్ స్టూల్ ఉందంటే మనం ఆ రెమెడీని నక్స్వామికానికి అవనియండి, పల్స్టిల్లాని అవనియండి మనం ఇండికేట్ చేయొచ్చు. ఎక్కువగా ఆ నక్స్వామికాలోని చాలా ఇంపార్టెంట్. ఈ బేసిస్ మీద చాలా కేసెస్ ని ట్రీట్ చేస్తున్నాం. రేనల్ కాలిక్స్ అయితే అసలు మైండ్ బ్లో అయిపోతుంది మనకి, అంతలాగా ఆ రేనల్ కాలిక్ లోని ఆ ఫ్రీక్వెంట్ అర్జింగ్ ఫర్ ఇన్ఎఫెక్చువల్ అర్జింగ్ ఫర్ స్టూల్ ఉండి కంటిన్యూస్ అర్జింగ్ ఫర్ స్టూల్ ఉన్నప్పుడు నక్స్వామికా ఇస్తే స్టోన్ కూడా చాలా సందర్భాల్లో బయటకు వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. సో అలాంటి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిమ్టమ్స్ ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, వాటిని బాగా అర్థం చేసుకోవాలి. సో అవి ఏ పేషెంట్ లోని వస్తే ఆ రెమెడీస్ కనుక మనం ఇండికేట్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది మన ప్రిస్క్రిప్షన్.
So ordinarily he has plenty of power and is quite likely to have a passage, but it is so dry. Brainia has so dry. ఈ బ్రైనియాలో ఏంటంటే వాడికి పవర్ ఉంటది, వాడికి పాస్ చేసేంత పవర్ ఉంటది, స్ట్రెయిన్ అయ్యేంత పవర్ ఉంటది. బట్ కానీ ఏమవుతుందంటే ఆ లోపల నుంచి బయటకు రాదు. ఎందువల్ల అంటే లోపల అంత డ్రైగా ఉండడం వల్ల మోషన్ అన్నది బయటికి రాదనమాట. బ్రైనియా హ్యాస్ అనదర్ కైండ్ ఆఫ్ డయేరియా. ఇట్ ఈస్ లైక్ ది yellow cornmeal mush, just such a stool as this you will find in a typhoid patient, a yellow mushy stool. ఆ ఎల్లోగా మషీగా ఉంటది అనమాట ఆ స్టూల్. అది సెమీ సాలిడ్ ఎల్లో మషీ స్టూల్ అంటే అది ఫుల్ సాలిడ్ గా ఉండదు, అలాగని ఫుల్ లిక్విడ్ గా ఉండదు, ఆ ముద్దలాగా మనకి ఉంటది అనమాట. కార్న్ మీల్ మష్ అన్నాడు, ఎల్లో కార్న్ మీల్ మష్ అంటే ఎల్లో కార్న్ మనకి మొక్కజొన్నలు వాటిని మొత్తం ఇచ్చేసి చేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ లోని అలా ఉంటది అనమాట, ఒక ముద్దలాగా. దిస్ ఈస్ సమ్టైమ్స్ ఇంటర్మింగిల్ విత్ మ్యూకస్ అండ్ స్లైమ్, సమ్టైమ్స్ విత్ blood. It may be useful to the physician to know whether this is in the typhoid state or in the form of chronic diarrhea. Brainia has cured many cases of chronic diarrhea where this yellow mushy discharge was present and frequent several times a day, but more frequent in the morning. ఈ ఎల్లో కార్న్మీల్ మషీ డిశ్చార్జ్ ఏదైతే ఉందో చాలా సందర్భాల్లో బ్రైనియా ఆ కేసెస్ ఆఫ్ క్రానిక్ డయేరియాని క్యూర్ చేస్తుందని మనకి చెప్తున్నాను. మెయిన్ గా ఏంటంటే ఆ ఫ్రీక్వెంట్ గా వస్తుంది, ఆ ఎల్లో మషీ డిశ్చార్జ్ వస్తుంది, సెవరల్ టైమ్స్ ఏ డే ఉంటది, బట్ కానీ మోర్ ఫ్రీక్వెంట్ గా మార్నింగ్ టైమే ఉంటది. కానీ మార్నింగ్ టైం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మనకి మార్నింగ్ అని చెప్పినా గానీ లేదా నైట్ ఎమ్యులేషన్ అని చెప్పినా గానీ బ్రైనియాలో మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ షిఫ్ట్లు నైట్ డ్యూటీలు చేసే పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి నైట్ టైం యాక్టివిటీ ఉంటది కాబట్టి సో ఆ టైంలో వాళ్ళకి ప్రాబ్లమ్ రావచ్చు బ్రైనియల్ అండ్ రెమెడీ యొక్క కంప్లైంట్స్. సో వాడికి డే టైంలో మొత్తం నార్మల్ గా ఉండొచ్చు, ఆ నైట్ టైమే ప్రాబ్లమ్స్ అన్ని పెరగచ్చు, ఎందుకంటే వాడి యాక్టివిటీ ఎక్కువగా నైట్ టైం ఉంటుంది కాబట్టి. సో దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. మనం అక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ మూమెంట్ అగ్రవేషన్, ఆ మోషన్ అగ్రవేషన్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం వదిలేసి మనం మార్నింగ్ అగ్రవేషన్ లేదా నైట్ ఎమ్యులేషన్ అని మనం ఆలోచిస్తే మాత్రం మళ్ళీ మనం ఫెయిల్ అయిపోతాం. సో అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ మోషన్ కి అనుగుణంగానే ఆ నైట్ మార్నింగ్ అగ్రవేషన్ గానీ లేదా నైట్ ఎమ్యులేషన్ గానీ మనం చూస్తూ ఉంటాం. Sometimes he has several stools in the morning that will satisfy for the whole 24 hours, or only 1 or 2 in the afternoon and 5 or 6 in the morning. During the night, no stools at all, because when he keeps quiet in bed and comfortable, he has not very much urging to stool. Every motion or keeping up on the feet increases the urging to stool. ఇదే చెప్తున్నాడు, చాలా ఇంపార్టెంట్. ఈ 24 hours లో మార్నింగ్ టైంలోని హీ హ్యాస్ సెవరల్ స్టూల్స్ ఇన్ ద మార్నింగ్ టైమే ఎక్కువగా మోషన్స్ అవ్వచ్చు, అయ్యి మిగతా రోజంతా నార్మల్ గా ఉండొచ్చు, లేదా 1 or 2 ఆఫ్టర్నూన్ లేదా 5 or 6 ఇన్ ద మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం ఇంకొక 1 or 2 అయ్యి నైట్ వచ్చేసరికల్లా ఏమీ మోషన్స్ అవ్వడం లేదు అంటే అర్థం ఏంటంటే అక్కడ వాడు నైట్ అయ్యేసరికల్లా రెస్ట్ తీసుకుంటున్నాడు, అందువల్ల వాడికి నైట్ మోషన్స్ అవ్వట్లేదని మనకు అర్థం. ఎవ్రీ మోషన్ ఆర్ కీపింగ్ అప్ ఆన్ ద ఫీట్ ఇంక్రీజెస్ ద అర్జింగ్ టు స్టూల్. ఎవ్రీ మోషన్, ఇది ఈ మోషన్ అగ్రవేషన్ బ్రైనియాలో మళ్ళా చెప్తున్నాను, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. సో అది లేకుండా మనం బ్రైనియాని ఇండికేట్ చేయడానికే అవ్వదు. సో దట్ సమ్ వుడ్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ డయేరియా ఓన్లీ ఇన్ ద డే టైమ్ అండ్ వుడ్ అసోసియేట్ ఇట్ విత్ పెట్రోలియం. పెట్రోలియం లో కూడా డయేరియా మొత్తం డే టైం డయేరియా ఉంటది, నైట్ టైం ఎమ్యులేషన్ ఉంటది. కానీ నైట్ టైం వాడు అదే ఈవెన్ దో నైట్ డ్యూటీ చేసినోడికైనా డే డ్యూటీ చేసినోడికైనా ఒకవేళ ఓన్లీ నైట్ టైం డయేరియా అవ్వట్లేదు, డే టైమే డయేరియా ఉందంటే అప్పుడు మనం పెట్రోలియం ని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బ్రైనియాకి వచ్చేసరికల్లా మళ్ళీ ఆ మోషన్ ఎమ్యులేషన్ అది చూసుకొని బ్రైనియాని ఇండికేట్ చేయాలి. బట్ ఓన్లీ డే టైమే ఉందంటే అప్పుడు మనం పెట్రోలియం ని ఆలోచించాల్సి ఉంటుంది.
But with petroleum, no matter how much he moves about in the night, he will not have a stool. But will have all of the stools in the daytime. It says here, diarrhea putrid, smelling like old cheese, very offensive, brown thin fecal stools అని అన్నాడు. సో పెట్రోలియంకి వచ్చేసరికల్లా ఓన్లీ డే టైం డయేరియా ఉంటుంది. నైట్ టైం వాడికి ఏం చేసినా కానీ నైట్ టైం అన్నది డయేరియా అనేది ఉండదు. సో రిపటరీలోని చూడండి, డే టైం డయేరియా డ్యూరింగ్ డే టైమ్, డయేరియా డ్యూరింగ్ నైట్, ఆ రూబ్రిక్స్ ఉంటాయి. ఆ రూబ్రిక్స్ ని షేర్ చేయండి. రూబ్రిక్స్ ని షేర్ చేయట్లేదు ఎవరు సరిగాను. చూడండి, ఒక్కరు షేర్ చేసినా పోనీ మిగతా వాళ్ళు షేర్ చేయకపోతే పర్వాలేదు, బట్ కనీసం ఒక్కలన్నా సరే షేర్ చేయండి. సో దట్ అందరం ఒకసారి మళ్ళా రిపటరీని కూడా మనం తిరిగేసిన వాళ్ళని అవుతాం. రిపటరీలో మనకి ఏ రూబ్రిక్స్ ఉన్నాయన్నది కూడా మనకి బాగా అర్థం అవుతుంది ఒకసారి ఇలా మనం షేర్ చేసుకోవడం వల్ల. సమ్టైమ్స్ క్రానిక్ బ్రైనియా పేషెంట్స్ విల్ డైట్ themselves eating only thin liquids, avoiding solids, and yet the food will come right through the next morning, almost undigested liontric stools అన్నాడు. ఈ బ్రైనియా పేషెంట్ ఏం చేస్తాడంటే మొత్తం డైటింగ్ చేస్తాడు. ఎందుకంటే వాడు ఏమాత్రం సాలిడ్ ఫుడ్ కనుక తిన్నాడంటే అది మొత్తం అన్డైజెస్టెడ్ గా బయటకు వచ్చేస్తుంది అనమాట. లైంట్రిక్ స్టూల్స్, ఇది కూడా రూబ్రిక్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్ అండ్ ఇంపార్టెంట్ సిమ్టమ్. సింపుల్ లాజికల్ గా ఆలోచించండి, అందులో ఉన్న రెమెడీస్ కూడా కరెక్ట్ గా అనలైజ్ చేయండి. సింపుల్ లాజిక్ తో ఆలోచిస్తే మనం మన బాడీలోని ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది బాడీ ఏంటంటే ఎసిమిలేషన్. మనం ఫుడ్ తినడం దేనికంటే బాడీ మొత్తం దాన్ని ఎసిమిలేట్ చేసుకొని మనకి ఎనర్జీని ఇచ్చి మిగతా దాన్ని వేస్ట్ గా బయటికి పంపించేయాలి. బట్ కానీ ఈవెన్ దో పేషెంట్ కి ఏ ప్రాబ్లము లేకుండా కూడా మనకి ఈ లైంట్రిక్ స్టూల్స్ లాంటివి ఉన్నాయంటే, అంటే తిన్న ఫుడ్ అలాగా మోషన్ లోని ఆ ఫుడ్ పార్టికల్స్ రూపంలోనే బయటకు వచ్చేస్తుందంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినల్ సిమ్టమ్. ఆ పేషెంట్ లో ఫ్యూచర్ లో ఒక 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, లేదా 20 years అవ్వచ్చు, వాడికి వచ్చే చాలా మేజర్ కాంప్లికేషన్స్ వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాడి డైజెస్టివ్ సిస్టమ్ ఒక రైట్ వేలో లేదు. అందుకే ఫుడ్ పార్టికల్స్ ని మెయిన్ గా డైజెస్టివ్ సిస్టమ్ యొక్క మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఎసిమిలేషన్ ఆఫ్ ది ఫుడ్, తర్వాత ఎక్స్క్రిషన్. సో ఎసిమిలేషన్ ఆఫ్ ది ఫుడ్ లోపల బాగా జరగట్లేదంటే ఈవెన్ దో పేషెంట్ మనకి బయటికి బాగానే కనిపించిన అట్ ప్రెసెంట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏదో ఒక మేజర్ కాంప్లికేషన్ లోకి వెళ్ళిపోతాడని మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఖచ్చితంగా ఆ సిమ్టమ్ ని, అంటే మనం పేషెంట్ లోని ఉన్న సిమ్టమ్స్ ని బట్టి వాడి ప్రాబ్లమ్స్ ఎంత డెప్త్ లో ఉన్నాయో మనం అనలైజ్ చేసుకుంటాం కదా. సో ఎలాంటి కామన్, అన్కామన్, పెక్యులర్ సిమ్టమ్స్ వాటి మనం ఆలోచిస్తాం కదా. ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఆ సిమ్టమ్ కి మనం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సిమ్టమ్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ వాల్యూ ఇచ్చి మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఒక వైటల్ ఆర్గాన్ యొక్క ఆపరేషన్ ఇంటర్నల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయింది. అందువల్లనే ఆ లోపల ఫుడ్ పార్టికల్స్ ఏమీ సరిగా డైజెషన్ అవ్వట్లేదని మనకు అర్థమవుతూ ఉంది. సో ఏదో ఒక స్టేజ్ లో అది అలాగా కొన్ని ఇయర్స్ కి ఖచ్చితంగా ఏదో ఒక మేజర్ కాంప్లికేషన్ లోకి ల్యాండ్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. సో ఈ జస్ట్ ఆ లైంట్రిక్ స్టూల్స్, అన్డైజెస్టెడ్ స్టూల్స్ కి వెనకాతల అంత బ్యాక్గ్రౌండ్ మనకి ఉంటుంది. సో లైంట్రిక్ స్టూల్ కూడా అది రూబ్రిక్ షేర్ చేయండి. ఆ లైంట్రిక్ స్టూల్ లో ఒలియాండర్ అనేసి ఒక రెమెడీ ఉంటది, అది చాలా ఫస్ట్ గ్రేడ్ లో ఉంటది, అది చూడండి. దట్ ఈస్ సో ఇంపార్టెంట్ రెమెడీ ఫర్ ది లైంట్రిక్ స్టూల్స్. నెక్స్ట్ అర్జింగ్ ఫాలోడ్ బై కోపియస్ పేస్టీ ఎవాక్యువేషన్స్. అర్జింగ్ వస్తుంది, వెళ్ళిన తర్వాత పేస్టీగా ఉంటది అనమాట మోషన్. ఇన్వాలంటరీ స్టూల్స్ వైల్ అస్లీప్, నిద్రలోని ఇన్వాలంటరీ స్టూల్స్ వచ్చేస్తాయి. బర్నింగ్ ఆఫ్ ది యానస్ విత్ ఎవ్రీ ప్యాసేజ్. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ అట్ నైట్ ఇఫ్ హీ మూవ్స్, బట్ మోషన్ ఈజ్ మోర్ కామన్ ఇన్ ది డే టైమ్ అండ్ ఎవ్రీ మోషన్ విల్ బ్రింగ్ ఆన్ అర్జింగ్ టు స్టూల్. సో ఇన్వాలంటరీ స్టూల్స్ అవి కూడా ఉంటాయి. బర్నింగ్ ఆఫ్ ది యానస్ విత్ ఎవ్రీ ప్యాసేజ్ ఉంటుంది. మనం అక్కడ పరిస్థితుల్లో చదివాము లయింగ్ ఎమ్యులరేషన్ అని, ఏది హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ కి వచ్చేసరికల్లా లయింగ్ ఏమాత్రం పడుకున్నా గానీ వాడికి
ఆ హెమరాయిడ్స్ పెయిన్ బాగా రిలీఫ్ వస్తుంది అనమాట. అదే క్యాలికార్బ్ అమ్మోనియం కార్బ్ సరిగా మర్చిపోయాను నేను. సో ఆ రెమెడీలోని అదొకసారి మళ్ళా రేపు నేను గుర్తు చేస్తాను. సో ఆ రెమెడీకి వచ్చేసరికల్లా క్లియర్ కట్ గా లయింగ్ అమ్మోనియం కార్బ్, ఐ థింక్ లయింగ్ అగ్రవేషన్ ఉంటుంది హెమరాయిడ్స్ కి వచ్చేసరికల్లా. సో అది కూడా ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, there are plenty of urinary symptoms in this remedy. Inflammatory conditions of the kidneys, pinkish urinary deposits, uric acid crystals, urine profuse. Urinary symptoms చాలా ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది కిడ్నీస్ అవ్వచ్చు, యూరినరీ డిపాజిట్స్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, ప్రొఫ్యూజ్ యూరినేషన్ ఇవన్నీ ఉండొచ్చు. Whenever he strains himself in lifting or any unusual motion, there is pain in the kidneys, a rousing up of the congesting and long-lasting pain. It is a gouty constitution with kidney troubles, so that after overheating or overexertion, he gets pain in the back. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లిఫ్టింగ్ ఏదైనా బరువులు ఎత్తాడంటే వాడికి, లేదా ఏదైనా అన్యూజువల్ మోషన్, సడన్ గా నడుస్తూ ఎవరినో పిలిస్తే సడన్ గా వెనక్కి తిరిగాడు, వాడికి వెంటనే ఇమీడియట్ గా అక్కడ కిడ్నీ రీజియన్స్ లోని పెయిన్ వచ్చేస్తూ ఉంటది అనమాట. సో దాన్ని గౌటీ కండిషన్ విత్ ది కిడ్నీ ట్రబుల్స్ అని అన్నాడు. అసలు ఎంత ఆశ్చర్యంగా చెప్తూ ఉంటాడంటే కెంట్, ఇక్కడ గౌటీ కండిషన్ ఆఫ్ ది కిడ్నీ ట్రబుల్స్ అని చెప్పాడు. మనకి యాక్టియారిస్మోసస్ సెన్సిఫ్యూగలని చదివితే రొమాటిక్ డిస్మెనోరియా అంటాడు. రొమాటిక్ డిస్మెనోరియా ఏంటి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. రొమాటిక్ పెయిన్స్ మనం విన్నాం కానీ రొమాటిక్ డిస్మెనోరియా అంటే ఏంటిదని మనకు అర్థం. ఇక్కడికి వచ్చేసరికి గౌటీ కండిషన్ విత్ ది కిడ్నీ ట్రబుల్స్. ఎప్పుడు ఏది లిఫ్ట్ చేస్తున్నా గానీ, ఏది లిఫ్ట్ చేసినా గానీ, ఓవర్ ఎగ్జర్ట్ ఎప్పుడైనా గానీ వాడికి ఇమీడియట్ గా ఆ కిడ్నీ రీజియన్ లోని పెయిన్ ఇన్ ద బ్యాక్ వస్తూ ఉంటది అనమాట. దాన్నే గౌటీ కండిషన్ విత్ ది కిడ్నీ ట్రబుల్స్ అని మనకి చెప్తూ ఉన్నాడు. సో ఇలాంటివి కనుక మనం అలోపతి డాక్టర్ల దగ్గర ఎవరి దగ్గరైనా చెప్తే వాళ్ళు చాలా మన కామెడీగా చూస్తారు, కామెడీగా నవ్వుతారు కూడా. బట్ కానీ దిస్ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. అక్కడ రొమాటిక్ డిస్మెనోరియా అని మనకి చెప్తారు. రొమాటిక్ డిస్మెనోరియా అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ రొమాటిక్? మనకి కెంట్ రిపర్టరీలోని మనం పెయిన్ జాయింట్స్ లోని అవ్వచ్చు, చాలా చోట్ల మనం రొమాటిక్ అని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ నీస్ అనేసి ఒక రూబ్రిక్ ఉంటుంది, అందులోనే మళ్ళా రొమాటిక్ అని ఉంటుంది. పెయిన్ ఎల్బోస్ అని ఉంటుంది, అందులోనే మళ్ళా రొమాటిక్ అని ఉంటుంది. సో ఈ రొమాటిక్ అన్న దాన్ని మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలి, రొమాటిక్ అన్నదానికి మా గురుగారు అప్పుడు చెప్పారు. ఎందుకంటే ఇలాంటివి ఏ టెక్స్ట్ బుక్ లోని మనకి ఎక్కడా దొరకవు, ఎక్కడా మనకి చెప్పుండదు. ఆ రొమాటిక్ అన్నదాన్ని మనం ఏ కండిషన్స్ లో తీసుకోవాలి. ఆ రొమాటిక్ కండిషన్, రొమాటిక్ పెయిన్ నీ జాయింట్ రొమాటిక్, లేదా పెయిన్ డిస్మెనోరియా రొమాటిక్, లేదా అలాగే పెయిన్ ఎల్బో జాయింట్ రొమాటిక్ అని ఎప్పుడు మనం తీసుకోవాలనుకుంటే, అంటే వాళ్ళ రెగ్యులర్ యూజువల్ వర్క్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ సోషల్ మొబిలిటీ, వాడి పనులు ఏవేవైతే ఉంటాయో, ఆ రొమాటిక్ అన్న చోట, ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ నీ రొమాటిక్ అని ఎక్కడైతే మనం చెప్తున్నామో, వాటి డే టు డే రొటీన్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ పని కూడా హిండర్ చేసేంతలా పెయిన్స్ ఉంటే అప్పుడు మనం దాన్ని రొమాటిక్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో అంత సివియర్ పెయిన్స్ అంత కంటిన్యూస్ గా ఉండి పేషెంట్ ని వాడి పనులు కూడా వాడిని చేసుకోలేనంత స్టేజ్ కి తీసుకొని వెళ్ళిపోతే, అలాంటి కండిషన్స్ లోని మాత్రమే మనం రొమాటిక్ అన్నదాన్ని మనం ఆ రూబ్రిక్ ని మనం కన్సిడర్ చేయాలి. సో మనం రిపర్టరీని యూజ్ చేసేటప్పుడు ఆ రొమాటిక్ అన్నదాన్ని ఇలాంటి కండిషన్స్ లో మనం అప్లై చేస్తే మనకి చాలా మంచి రిజల్ట్స్ మనం చూస్తాం. సో పెయిన్ నీ రొమాటిక్, పెయిన్ ఎల్బో రొమాటిక్, పెయిన్ జాయింట్స్ రొమాటిక్, ఈవెన్ రొమాటిక్ డిస్మెనోరియా, లేదా ఇక్కడ గౌటీ కాన్స్టిట్యూషన్ విత్ ది కిడ్నీ ట్రబుల్స్, ఇలాంటివన్నీ మనకి చాలా ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ. ప్రెజర్ టు యూరినేట్ అండ్ ఇన్వాలంటరీ డిశ్చార్జ్ ఆఫ్ యూరిన్, బర్నింగ్ ఇన్ యూరిథ్రా వెన్ నాట్ యూరినేటింగ్, రిలీవ్డ్ బై పాసింగ్ యూరిన్. నెక్స్ట్, there are many symptoms of the female sexual organs. ఫిమేల్ కి వచ్చాడు. ఫిమేల్ సెక్చువల్ ఆర్గాన్స్ సిమ్టమ్స్ అన్ని ఆఫ్ గ్రేట్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ డిస్మెనోరియా, పెయిన్ ఇన్ ద ఓవరీస్ అట్ ద మెన్స్ట్రువల్ పీరియడ్, ఎవ్రీ మెన్స్ట్రువల్ పీరియడ్
is associated with the marked congestion of the ovaries with sensitiveness to touch. సో మెన్సెస్ టైంలో ఎవ్రీ మెన్సెస్ టైంలో ఓవరీ రీజియన్ లోని పెయిన్స్ మనకి చెప్తూ ఉన్నాడు. ప్రతి మెన్స్ట్రల్ పీరియడ్ లోను కూడా ఈ కంజెషన్ ఆఫ్ ది ఓవరీస్ వచ్చి ఆ సెన్సిటివ్నెస్ టు ది టచ్ మనకి చెప్తూ ఉన్నాడు. సో మనం ఈ సిస్టిక్ ఓవరీస్ లేదా ఓవేరియన్ సిస్ట్ లోని ఇన్ఫ్లమేషన్ వచ్చి లేదా కంజెషన్ వచ్చి పెయిన్స్ అయ్యి బాగా వచ్చినప్పుడు బ్రెయినియా అని మనం చాలా సార్లు ఇండికేట్ చేస్తాం. చాలా సందర్భాల్లో బ్రెయినియా అంత సివియర్ పెయిన్ అయినా కానీ అక్కడ మనకి క్లియర్ కట్ ఇండికేషన్స్ కనుకుంటే అక్కడ ప్రెజర్ రెమ్యులేషన్ బ్రెయిన్ ఇచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రెజర్ రెమ్యులేషన్ మనం బాగా ఐడెంటిఫై చేయాలి. లైంగ్ అండ్ పెయిన్ఫుల్ సైడ్ ఎమ్యులేషన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. వెంటనే ఇమీడియట్ గా పెయిన్ అబ్డామిన్ అది ఏ పేషెంట్ చెప్పినా గానీ మనం నక్సవాంకాలో చదివిన సిమ్టమ్స్ కానీ బ్రెయినియాలో చదివిన సిమ్టమ్స్ కానీ ప్రతి సిమ్టమ్ ని మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో మీకు పడుకుంటే ఎలా ఉంటుంది, పడుకుంటే బ్యాక్ మీద పడుకుంటే బాగుందా, లేదా పెయిన్ఫుల్ సైడ్ పడుకుంటే బాగుందా, లైంగ్ అండ్ పెయిన్లెస్ సైడ్ పడుకుంటే బాగుందా, ఈ సిమ్టమ్స్ ని మనం ఖచ్చితంగా వెరిఫై చేసుకొని ఒకసారి ఒకవేళ పేషెంట్ చెప్పలేకపోతే వాళ్ళని పడుకొని చూడమని మనం చెప్పి వాళ్ళని చెప్పాలి. సో దట్ వీ విల్ గెట్ ఎ క్లియర్ కట్ సిమ్టమ్ మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఈ సిస్టిక్ ఓవరీస్ లోని ఈ ఓవేరియన్ సిస్ట్ కేసులో నేను చాలా కేసెస్ లో చేస్తున్నాను. సివియర్ పెయిన్ ఇన్ ది ఓవరీ రీజియన్ విత్ ది సిస్ట్ విత్ ప్రెషర్ ఎమ్యులేషన్, లైంగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్ ఎమ్యులేషన్ లో బ్రెయినియా అని చాలా కేసెస్ లో నుంచి తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. సో నాట్ ఓన్లీ దట్, ఆల్రెడీ అపెండిసైటిస్ గురించి అయితే ఆల్రెడీ నేను చెప్పే ఉన్నాను. సో ఎవ్రీ మెన్స్ట్రల్ పీరియడ్ లో ఈ ఓవేరియన్ రీజియన్ లో పెయిన్ అన్నది ఉంటుంది. ఈ ఓవరీస్ కంజెస్ట్ అయిపోతాయి. ఆ టైంలో కంజెస్ట్ అయిపోయి బాగా సెన్సిటివ్నెస్ టు ది టచ్ ఉంటుంది. ఆ టచ్ అగ్రవేషన్ ఉంటుంది, మళ్ళా బాగా హార్డ్ ప్రెషర్ ఎమ్యులేషన్ మనకి ఉంటుంది. ది సెన్సిటివ్నెస్ అట్ ది అప్రోచ్ ఆఫ్ ఎవ్రీ మెన్స్ట్రల్ పీరియడ్ both groins will be spoken of by the patient, increasing as the menstrual period comes on until the soreness proceeds across the abdomen and meets, and then the whole abdomen is painful during the menstrual period. ఈ మెన్సెస్ ఇంకా దగ్గర పడుతుంది అనేసరికల్లా నెమ్మదిగా ఈ గ్రాయిన్స్ లోని పెయిన్ స్టార్ట్ అవుతుంది. గ్రాయిన్స్ లోని పెయిన్ స్టార్ట్ అయ్యి అలా మెన్సెస్ పీరియడ్ దగ్గర అవుతున్న కొద్దీ పెరిగిపోతుంది. ఫైనల్ గా ఏమవుతుందంటే అది మొత్తం ఆ పెయిన్ మొత్తం అబ్డామిన్ అంతా ఇదైపోయి హోల్ అబ్డామిన్ మొత్తం మెన్స్ట్రల్ పీరియడ్ లోని పెయిన్ వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఈ ప్రీ మెన్స్ట్రల్ సిమ్టమ్స్ లోని వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఇక్కడ మనకి పల్సిల్లోని కూడా చెప్పాడు. ఆ మెన్సెస్ ముందు ఫుల్ గా పఫీనెస్ అది మొత్తం వచ్చేసి బాడీ మొత్తం వాటర్ పట్టేసినట్టు అయిపోయి పఫీగా అయిపోయి వాళ్ళకి ఆ వామ్ అగ్రవేషన్ బాగా పెరిగిపోయి మెన్సెస్ దగ్గర పడుతుంది అనగా ఇంకా పెరిగిపోయి ఆ వామ్ రూమ్ మినిమం కూడా భరించలేనంత స్టేజ్కి వెళ్ళిపోయి మెన్సెస్ అయిన వెంటనే మళ్ళా కొద్దిగా ఆ సిమ్టమ్స్ అన్ని రిలీఫ్ అవుతాయని మనకి చెప్పాడు పల్స్టిల్లాలో. అలానే ఇక్కడ కూడా చెప్తున్నాడు. అక్కడ గ్రాయిన్స్ లోని అక్కడ స్టార్ట్ అయ్యి సెన్సిటివ్నెస్ అంతా అలాగా కంటిన్యూస్ గా మెన్సెస్ దగ్గర పడే కొద్దీ ఈ సిమ్టమ్స్ అన్ని పెరిగి ఫైనల్ గా మెన్స్ట్రల్ టైం కి మొత్తం హోల్ అబ్డామిన్ అంతా పెయిన్ఫుల్ గా ఉంటుందని మనకు చెప్తుంది. ది యూట్రస్ ఇస్ సోర్, ది హైపోగాస్ట్రియం ఇస్ టెండర్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది యూట్రస్, బర్నింగ్ పెయిన్ మోస్ట్లీ ఇన్ ద బాడీ ఆర్ ఫండస్ ఆఫ్ ది యూట్రస్. యూట్రస్ అంతా సోర్ గా ఉంటది, హైపోగాస్ట్రియం అంతా టెండర్ గా ఉంటది, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది యూట్రస్ ఉంటది. మనకి పేషెంట్లు అంతకు ముందు చెప్పిన పాయింట్ మళ్ళా చెప్తున్నాను. పేషెంట్లు వచ్చిన తర్వాత సార్ నాకు బాగా పొత్తు కడుపులో నొప్పి వచ్చేస్తుందని చెప్తారు ఫీమేల్ పేషెంట్లు ఎస్పెషల్ గా. ఈ పొత్తు కడుపులో నొప్పి అంటే అక్కడ మనం దేన్ని కన్సిడర్ చేయాలి, ఎలా కన్సిడర్ చేయాలన్నది మనకు తెలియదు ఇన్ జనరల్ గా. బట్ ఆ పొత్తు కడుపులో నొప్పి వస్తుందంటే మనం కంపల్సరీగా కన్ఫర్మ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఈజ్ దేర్ ఎనీ అసోసియేటెడ్ యూరినరీ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ యూరినరీ సిమ్టమ్స్ కనుక అసోసియేట్ అయ్యి ఉంటే కనుక దట్ ఈస్ పెయిన్ ఇన్ ద బ్లాడర్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అప్పుడు మనం చూడాల్సిన రూబ్రిక్ పెయిన్ బ్లాడర్, అక్కడ ఏ మొడాలిటీస్ ఉంటే ఆ మొడాలిటీస్ మనం చూసుకోవాలి. వెదర్
ద పెయిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది మెన్స్ట్రువల్ కంప్లైంట్స్ అని కనుక అసోసియేట్ అయ్యి ఉంటే కనుక దాన్ని మనం పెయిన్ యూట్రస్ కింద మనం కన్సిడర్ చేసి దాన్ని బట్టి మనం ఆ రూబ్రిక్ ని తీసుకొని ఆ సిమ్టమ్స్ కి మనం రెమెడీ ఇస్తే కరెక్ట్ గా ఉంటది. ఎందుకంటే ఆ పొత్తికడు పని వాళ్ళు పేషెంట్లు ఎవరైతే ఏదైతే చెప్తారో అక్కడే బ్లాడర్ ఉంటది, అక్కడే యూట్రస్ ఉంటది, అక్కడే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోకుండా, క్లారిఫై చేసుకోకుండా వెదర్ ది కంప్లైంట్ ఈజ్ ఆఫ్ యూరినరీ ఆరిజిన్ లేదా యుట్రైన్ ఆరిజిన్ అని కన్ఫర్మ్ చేసుకోకుండా కనుక మనం ట్రీట్మెంట్ కనుక ఇస్తే ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే ఈ మొన్ననే ఒక కేసు వచ్చింది, జస్ట్ 3 days బ్యాక్. ఒక బాబు, వాడికి కంటిన్యూస్ వామిటింగ్స్ అయిపోతూ ఉన్నాయి. ఈ వామిటింగ్స్ అయిపోతూ ఉంటే వాళ్ళ హాస్పిటల్స్ తిప్పడమే. ఎన్ని హాస్పిటల్స్ తిప్పారు, ఇక్కడ అనకాపల్లిలో ఉన్న హాస్పిటల్స్ అన్ని అయిపోయి, తర్వాత వైజాగ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళిపోయారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎండోస్కోప్ కూడా చేసేసాడు. ఎండోస్కోప్ చేసి దానికి తగ్గ మందులు ఏవో ఇచ్చేసాడు. ఫైనల్ గా మొత్తం కేస్ షీట్ రాసుకుంటే వాడికి హెడేక్ వస్తుంది, బాగా సివియర్ హెడేక్ వస్తుంది. ఆ సివియర్ హెడేక్ తో పాటుగానే వామిటింగ్స్ అయిపోతుంది. ఆ సివియర్ హెడేక్ కూడా వన్ సైడే వస్తుంది, ఆ రైట్ సైడే వస్తుంది. సో వాళ్ళు ఎంతసేపు అయిపోతున్న వామిటింగ్స్ ని చూసారు కానీ ఇక్కడ ఈ హెడేక్ ని అసలు కన్సిడర్ చేయలేదు. ఈ హెడేక్ ని కన్సిడర్ చేయకుండా ఆ వామిటింగ్స్ ని చూసే ఆ వామిటింగ్స్ తగ్గ మందుల్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. మోర్ దాన్ 20-25 days పాటు ఆ అబ్బాయి చాలా నరకం అనిపించాడు. చాలా యంగ్ బాయ్, చాలా చిన్న బాబు, వాడికి 8 years 9 years. సో ఆ హెడేక్ చూసి వాడికి మందు ఇచ్చిన తర్వాత మన్నాడే మళ్ళా రమ్మని చెప్పాం. ఆ మన్నాడు వచ్చేసరికల్లా వాడికి మొత్తం హెడేక్ తగ్గిపోయింది, వాడికి ఆ వామిటింగ్స్ మొత్తం అన్ని పోయాయి. ఎందుకంటే అక్కడ మోర్ సివియర్ గా ఆ వామిటింగ్స్ కనిపించేసరికల్లా వాళ్ళు బాగా ఎలా మిస్లీడ్ అయిపోయారంటే హోల్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అని అనుకున్నారు. కానీ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా అక్కడ హెడేక్ అన్నది వాళ్ళు కన్సిడర్ చేయలేకపోయారు అనమాట. అసలు ఆ పేరెంట్ అయితే షాక్ అయిపోయాడు. ఎంత షాక్ అయిపోయాడు అంటే, ఎందుకంటే అప్పటికే చాలా హాస్పిటల్స్ తిరిగేశారు, కనీసం ఒక 5 హాస్పిటల్స్ తిరిగారు విత్ ఇన్ ఒక 20-25 days లో. ఆ 5 డాక్టర్లు మరి ఏం చేశారో అర్థం కాలేదు. ఆయనకి చాలా సివియర్ హెమరాయిడ్స్. There are many symptoms of the female sexual organs of great interest: painful menstruation, dysmenorrhea, pain in the ovaries at the menstrual period. Every menstrual period is associated with marked congestion of the ovaries with sensitiveness to touch. Every time menses అయ్యే ప్రతిసారి కూడా ఈ ఎస్పెషల్లీ ఓవేరియన్ రీజియన్ లో బాగా సెన్సిటివ్ గా పెయిన్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఈ సెన్సిటివ్నెస్ ఎలా ఉంటుందంటే మెన్సెస్ అలాగా దగ్గర పడుతున్న కొద్దీ అప్రోచ్ ఆఫ్ ఎవ్రీ మెన్స్ట్రువల్ పీరియడ్ బోత్ గ్రాయిన్స్ లోని చెప్తాడు బాగా పెయిన్ గా సెన్సిటివ్ గా ఉందని. ఇంక్రీజింగ్ యాజ్ ఎ మెన్స్ట్రువల్ పీరియడ్ కమ్స్ ఆన్ until the soreness proceeds across the abdomen and meets, and then the whole abdomen is painful during the menstrual period. ఈ ముందుగా ఈ మెన్సెస్ వచ్చే ముందు ఈ గ్రాయిన్స్ లో అలా స్టార్ట్ అయ్యి మెన్స్ట్రువల్ పీరియడ్ స్టార్ట్ అయ్యే టైంకి అలా నెమ్మదిగా పెరుగుతూ ఈ సోర్నెస్ మొత్తం అబ్డామిన్ మొత్తం వస్తుంది అనమాట. సో దట్ మెన్స్ట్రువల్ పీరియడ్ వచ్చేసరికల్లా బాగా పెయిన్ఫుల్ గా ఉంటుంది హోల్ అబ్డామిన్. యూట్రస్ is sore, the hypogastrum is tender, inflammation of the uterus, burning pain mostly in the body or fundus of the uterus. When a patient is subject to amenorrhea or the flow is suppressed upon the slightest provocation. ఈ ఎమెనోరియా ఉంటుంది, ఫ్లో సప్రెస్ అయిపోద్ది. ఏ చిన్న వాటికి మెన్సెస్ సప్రెస్ అయిపోతూ ఉంటది అనమాట. మనం పల్స్టిల్లాలను చదువుకున్నాం, గెటింగ్ ఫీట్ వెట్ గనక అయితే మెన్సెస్ సప్రెస్ అయిపోద్దని. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఇఫ్ షీ బికమ్స్ ఓవర్ హీటెడ్ ఫ్రమ్ ఎగ్జర్షన్ సచ్ యాజ్ from ironing or washing a few days before the menstrual period, it will be suppressed, and the next time she will have a harder time than ever. So overheat అయితే ఎగ్జర్షన్ వల్ల కనుక ఓవర్ హీట్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ మెన్సెస్ ఎమెనోరియా వచ్చేస్తుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరనింగ్ కానీ,
లేదా బట్టలు ఉతకడం కానీ మెన్సెస్ కి ముందు ఇట్ విల్ బి సప్రెస్డ్. అప్పుడు నెక్స్ట్ పీరియడ్ వచ్చేసరికి మాత్రం చాలా నరకంగా అనిపిస్తుంది అనమాట. హార్డర్ టైమ్ దాన్ ఎవర్ అన్నాడు. సో దీన్ని ఇన్ యంగ్ ప్లెథోరిక్ ఉమెన్ ఆఫ్టర్ వైలెంట్ ఎగ్జర్షన్ దీస్ కంప్లైంట్స్ come on in that way. Violent exertion, then scanty urine, soreness of the abdomen, but the flow does not come or is postponed a good many days after violent exertion, scanty urine and suppression of menses in plethoric girls. యంగ్ ప్లెథోరిక్ ఉమెన్ లో వైలెంట్ ఎగ్జర్షన్ అయిన తర్వాత ఈ మెన్స్ట్రల్ కంప్లైంట్స్ అన్ని వస్తాయి అన్నమాట. వైలెంట్ ఎగ్జర్షన్ అయిన తర్వాత స్కాంటీ యూరిన్ వస్తుంది, సోర్నెస్ ఆఫ్ ది అబ్డమెన్ మొత్తం ఉంటది కానీ ఫ్లో మాత్రం బయటికి రాదు, లేదా మెన్సెస్ లేట్ అయిపోద్ది అనమాట ఆఫ్టర్ వైలెంట్ ఎగ్జర్షన్. స్కాంటీ యూరిన్ అండ్ సప్రెషన్ ఆఫ్ మెన్సెస్ ఇన్ ప్లెథోరిక్ గర్ల్స్, ఈ యూరిన్ తక్కువ ప్లస్ సప్రెషన్ ఆఫ్ మెన్సెస్ ప్లెథోరిక్ గర్ల్స్ లో ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఈ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఎస్పెషల్ ఫీమేల్స్ గురించి చెప్తున్నాను, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లేదా మన జిమ్లకి వెళ్ళేవాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉందని కానీ లేదా వేరే వేరే కారణాల వల్ల కానీ ఫిట్ గా ఉందామని జిమ్లకి వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, దాన్ని కూడా మనం వైలెంట్ ఎగ్జర్షన్ కిందే మనం కన్సిడర్ చేయాలి. సో ఆ వైలెంట్ ఎగ్జర్షన్ వల్ల వాళ్ళకి మెన్స్ట్రల్ డిజార్డర్స్, మెన్స్ట్రల్ డిఫికల్టీస్ వచ్చేయచ్చు. సో కంపల్సరీగా ఏ పేషెంట్ కైనా ఇలాంటి టైప్ ఆఫ్ వి కనుకుంటే, అంటే మనకి మన టౌన్స్ లోని లేదా విలేజెస్ లోని అలాంటివి జిమ్లు అలాంటివి లేకపోవచ్చు, బట్ కానీ సిటీలో ఉన్న పేషెంట్లు కనుక మనకి వస్తే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు జిమ్ కి వెళ్తారా వెళ్ళరా అని కూడా మనం అడగాలి. సో దానికి రిలేటెడ్ గా ఏమన్నా ఉంటే మాత్రం అది మస్ట్ అండ్ షుడ్ గా మనం ఆపించేయాలి, ఆ జిమ్ అన్నది వాళ్ళ చేత ఆపించేయాలి. ఎందుకంటే ఈ వైలెంట్ ఎగ్జర్షన్, దట్టు ఎగ్జర్షన్ అని చెప్పలేరు ఇక్కడ, వైలెంట్ ఎగ్జర్షన్ అన్నాడు అంటే మామూలు ఎగ్జర్షన్ కన్నా చాలా ఎక్కువగా వైలెంట్ గా ఎక్కువగా వర్క్ చేయడం, లేదా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం, లేదా ఇంట్లో ఎక్కువగా పని చేయడం, ఇలాంటివి ఏవి జరిగినా గానీ ఈ మెన్సెస్ సప్రెస్ అయిపోవచ్చు, లేదా స్కాంటీ యూరిన్ అన్నా సరే రావచ్చు. సో ఈ స్కాంటీ యూరిన్ కూడా వైలెంట్ ఎగ్జర్షన్ తర్వాత ఒక మెయిన్ సిమ్టమ్ మన బ్రెయినియాలోని. నెక్స్ట్, ఇన్ యంగ్ ప్లెథోరిక్ ఉమెన్ ఆఫ్టర్ వైలెంట్ ఎగ్జర్షన్ దీస్ కంప్లైంట్స్ కమ్ ఆన్ ఇన్ దట్ వే. ఫ్రమ్ ఓవర్ ఎగ్జర్షన్ అండ్ బికమింగ్ ఓవర్ హీటెడ్, థ్రెటెండ్ అబార్షన్. ఈ ఓవర్ ఎగ్జర్షన్ వల్ల, ఈ ఓవర్ హీట్ అయిపోవడం వల్ల థ్రెటెండ్ అబార్షన్ కూడా రావచ్చు. ఇన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రెస్ట్ అండ్ స్టాపింగ్ ఆఫ్ ది మిల్క్ ఫ్లో ఇన్ ద లయింగ్ పీరియడ్. బ్రెస్ట్లు బాగా ఇన్ఫ్లేమ్ అయిపోయి మిల్క్ ఫ్లో స్టాప్ అయిపోతే లయింగ్ ఇన్ పీరియడ్ లో, అప్పుడు కూడా బ్రెయినియా మస్ట్ బి కన్సల్టెడ్ అని మనకి చెప్తున్నారు. ఇన్ మిల్క్ ఫీవర్ అండ్ పెయిన్స్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ది బ్రెస్ట్, బ్రెయినియా మస్ట్ బి స్టడీడ్. మిల్క్ ఫీవర్ అంటే ఏంటంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రెస్ట్, మిల్క్ ఇచ్చే టైంలో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రెస్ట్ స్టార్ట్ అయ్యి అప్పుడు ఫీవర్ కనుక వస్తే దాన్నే మిల్క్ ఫీవర్ అని మనం అంటారు అనమాట. సో అప్పుడు బాగా పెయిన్ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేసి బ్రెస్ట్, అలాంటప్పుడు బ్రెయినియా అని మనం ఆలోచించాలని మనకి చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఓవర్ ఎగ్జర్షన్ ఫ్రమ్ బికమింగ్ ఓవర్ హీటెడ్, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్. సో బ్రెస్ట్ వచ్చేసరికి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్రెస్ట్, మళ్ళా ఈ మనకి జనరల్ రూబ్రిక్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ అగ్రవేషన్ అది మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ ఏ కండిషన్ లో అయినా కానీ, ఏ మాత్రం మూవ్ అయినా కానీ, అందుకే మనకి చెప్తాడు మస్ట్ హోల్డ్ ద బ్రెస్ట్ వైల్ వాకింగ్ అని చెప్తారు సరే. సో ఇలాంటివి మనం బాగా అర్థం చేసుకోవాలి. అదర్వైజ్ సో ఆ బ్రెస్ట్ మూమెంట్ కూడా వాళ్ళకి విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. మామూలు కదిలినప్పుడు, నడిచేటప్పుడు ఏమాత్రం బ్రెస్ట్ మూవ్ అవుతున్నా గానీ సో వాళ్ళకి విపరీతమైన పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అందువల్ల దే విల్ హోల్డ్ ది బ్రెస్ట్ మూవ్ అవ్వకుండా, ఎస్పెషల్లీ బ్రెస్ట్ కి వచ్చిన కంప్లైంట్స్ లో ఆ మూమెంట్ అగ్రవేషన్ రెస్ట్రిక్ట్ చేయడం కోసం దే విల్ హోల్డ్ ది బ్రెస్ట్ విత్ ది హ్యాండ్స్. సో హోల్డ్ ది వల్వా, లేదా హోల్డింగ్ ది ఓవరీ, లేదా హోల్డింగ్ ది పెయిన్ఫుల్ పార్ట్, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్.
మనకి ప్రిస్క్రిప్షన్ కి అవసరమయ్యేవి. నెక్స్ట్, డ్యూరింగ్ కన్ఫైన్మెంట్ a woman becomes overheated and naturally perspires. ఈ కన్ఫైన్మెంట్ టైంలో, డెలివరీ టైంలో బాగా ఉమెన్ ఓవర్ హీట్ అయిపోయి బాగా చెమటలై పడుతూ ఉంటాయి. జస్ట్ అట్ ద క్లోజ్ ఆఫ్ ఇట్ యాజ్ ద డెలివరీ టేక్స్ ప్లేస్, ఇఫ్ ద నర్స్ అండ్ ది డాక్టర్ డూ నాట్ అబ్జర్వ్ అండ్ త్రో మచ్ క్లోదింగ్ ఓవర్ హెర్ ఆర్ అట్లీస్ట్ కీప్ ది రూమ్ వార్మ్ ఎనఫ్, there will be sudden suppression of the sweat and this will bring on the milk fever and the febrile symptoms which will need bryonia అన్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డెలివరీ టైంలోనే బాగా ఏమవుతుంది, ఇన్ జనరల్ గా ఫుల్ గా చెమటలై పడుతూ ఉంటాయి ఆ డెలివరీ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి. బట్ ఈ డెలివరీ అయ్యేటప్పుడు వాళ్ళు బాగా బట్టలు ఎక్కువగా దుప్పట్లు కప్పేసి ఫుల్ గా ఇచ్చేసేస్తే, లేదా రూమ్ను బాగా వేడిగా ఉంచితే స్వెట్ ఏమవుతుందంటే సడన్ గా సప్రెస్ అయిపోతుంది. సడన్ గా స్వెట్ సప్రెస్ అయిపోయి వాళ్ళకి ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఫెబ్రైల్ సిమ్టమ్స్. ఈ సప్రెషన్ ఆఫ్ ది స్వెట్ వల్ల మిల్క్ ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. సో డెలివరీ అయిన వెంటనే మిల్క్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా బ్రయోనియా అని, విచ్ విల్ నీడ్ బ్రయోనియా అని మనకు చెప్తున్నాడు. థ్రెటన్డ్ పెరిటోనైటిస్ ఫ్రమ్ సచ్ కాజెస్, గనోరియల్ ట్రబుల్స్, ఓల్డ్ రొమాటిక్ ట్రబుల్స్, పెయిన్స్ ఆర్ ఏక్స్ ఇఫ్ మేడ్ వర్స్ ఫ్రమ్ ది స్లైటెస్ట్ మోషన్. ఈ పెరిటోనైటిస్ వలన కానీ, లేదా గనోరియల్ ట్రబుల్స్ కానీ, ఓల్డ్ రొమాటిక్ ట్రబుల్స్ కానీ, పెయిన్స్ కానీ, ఏక్స్ కానీ, ఇవన్నీ కూడా స్లైటెస్ట్ మోషన్ వల్ల పెరుగుతూ ఉంటాయని మనకి చెప్తున్నాడు. ఇఫ్ డ్యూ టు సెప్టిసీమియా రాదర్ దాన్ టు సప్రెషన్ ఆఫ్ ది స్వెట్, వెరీ కామన్లీ ఏ డీపర్ యాక్టింగ్ రెమెడీ is required. In inflammatory conditions of the breast, one of the most striking things is the stony hardness of the breast, hardness and heaviness అన్నాడు. అదే గనక ఈ ఫీవర్ సప్రెషన్ ఆఫ్ ది స్వెట్ వల్ల వచ్చిన ఫీవరే గనక అయితే మనకి బ్రైనియా లాంటి రెమెడీస్ హెల్ప్ అవుతాయి. అదే గనక సెప్టిసీమిక్ కండిషన్స్ వలన గనక ఆ ఫీవర్ గనక వస్తే మాత్రం, అప్పుడు రాదర్ దాన్ సప్రెషన్ ఆఫ్ ది స్వెట్, అప్పుడు మాత్రం ఏ డీప్ యాక్టింగ్ రెమెడీని సెలెక్ట్ చేయాలి అని మనకి చెప్తూ ఉన్నాడు. ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఆఫ్ ది బ్రెస్ట్ లోకి వచ్చేసరికల్లా మోస్ట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఏంటంటే స్టోనీ హార్డ్నెస్ ఆఫ్ ది బ్రెస్ట్, హార్డ్నెస్ అండ్ హెవీనెస్. ఈ స్టోనీ హార్డ్నెస్ ఆఫ్ ది బ్రెస్ట్, హార్డ్నెస్, హెవీనెస్ ఇవన్నీ చాలా సివియర్ గా మనకి కనిపిస్తాయి. బ్రైనియా is often suitable for inflammation of the breast at other times. Heaviness and hardness of the breast prior to menstruation. మెన్సెస్ కి ముందు బాగా బ్రెస్ట్ హార్డ్ అయిపోయినా, హెవీగా అయిపోయినా, అప్పుడు మనకి ప్రయర్ టు మెన్స్ట్రుయేషన్ కి ముందు అప్పుడు కూడా బ్రైనియా is often suitable అని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కామన్ సిమ్టమ్ చాలా మంది ఫిమేల్స్ లోని. ఈ బ్రెస్ట్ పెయిన్ ఇన్ ద బ్రెస్ట్ బిఫోర్ మెన్సెస్, ఆ రూబ్రిక్ ఉంటుంది, ఆ రూబ్రిక్ ని షేర్ చేయండి. అందులో చూస్తే మనకి అన్ని చాలా పెద్ద పెద్ద రెమెడీసే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ మైన్యూట్, ఆ సింపుల్ సిమ్టమ్ మనకి వాళ్ళ అప్కమింగ్ ఒక మేజర్ కాంప్లికేషన్ కి అదొక ఫినామినల్ సిమ్టమ్ అన్నమాట. సో దట్ సిమ్టమ్ హెస్ గాట్ ఇట్స్ మోర్ వాల్యూ. సో మన ట్రీట్మెంట్ లో కనుక దాన్ని కనుక మనం జాగ్రత్తగా మనం ట్రీట్ చేసి తగ్గించేస్తే వాళ్ళని మనం చాలా ఇంటర్నల్ గా ఉన్న చాలా కాంప్లికేషన్స్ మనం రిమూవ్ చేసిన వాళ్ళవి అవుతాం అనమాట. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. సో ఇలాంటివి మనం చాలా బాగా స్టడీ చేయాలి. ఎందుకంటే అది మనకి సింపుల్ ఏంటంటే, మనం ఆ రూబ్రిక్ లో ఉన్న రెమెడీస్ ఏమున్నాయో అన్న దాన్ని మనం బాగా క్లోజ్ వాచ్ చేసి క్లోజ్ అబ్జర్వ్ చేస్తే అవి డీప్ యాక్టింగ్ రెమెడీసా లేదా స్లో యాక్టింగ్ రెమెడీసా అని మనం గనక చూస్తే, సో మనకి ఈజీగా అర్థం అవుతుంది ఆ సిమ్టమ్ కి ఎంత డెప్త్ ఉంది, ఎంత వాల్యూ ఉందంటే. సో అలా ప్రతి సిమ్టమ్ యొక్క డెప్త్, వాల్యూ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. సో దట్ వాళ్ళలో ఫ్యూచర్ అప్కమింగ్ కాంప్లికేషన్స్ ఏమి రావచ్చు అన్నది మనం క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకు అర్థం అవుతుంది అనమాట. సో ఈ బ్రెస్ట్ కి వచ్చేసరికల్లా మెయిన్ గా స్టోనీ హార్డ్నెస్ ఆఫ్ ది బ్రెస్ట్ గుర్తుపెట్టుకోండి. దిస్ స్టోనీ హార్డ్నెస్ మైట్ బి అన్ ఇండికేషన్ ఆఫ్ ఫ్యూచర్ కమింగ్ కార్సినోమా కి ఒక ఇండికేషన్ అవ్వచ్చు. ఎందుకంటే ఎక్కడ మనకి మన మెట్రోమెడికాలోని ఎక్కడ హార్డ్నెస్, ఎస్పెషల్ గా అక్కడ స్టోనీ హార్డ్నెస్ అని చెప్తున్నారు.
ఎక్కడైతే బాగా సివియర్ హార్డ్నెస్ అని ఎక్కడైతే చెప్తాడో మనకు తెలుసు. మ్యాలిగ్నెన్సీకి బెనైన్ కి మనకున్న డిఫరెన్సెస్, మనకు తెలిసిన డిఫరెన్సెస్. ఆ మ్యాలిగ్నెన్సీలోనే ఆ స్టోనీ హార్డ్నెస్ అన్నది బాగా ప్రామినెంట్ గా మనం చూస్తూ ఉంటాం. బెనైన్ ట్యూమర్స్ లో మనకి స్టోనీ హార్డ్నెస్ అన్నది ఉండదు. స్టోనీ హార్డ్నెస్ అంటే మనం క్లియర్ గా పట్టుకుంటే అంత రాయిలానే తగులుతుంది ఆ కార్సినోమా బ్రెస్ట్ లోని వాటిలోని. సో ఎనీ డ్రగ్ అలా స్టోనీ హార్డ్నెస్ ఉంది అంటే దానిలోని ఈ బ్రైనియల్ అండ్ రెమెడీ ఆ ముందుగా ఫినామినల్ స్టేట్ లో ఉన్నప్పుడు పనిచేస్తుంది. బట్ ఇంకా మోర్ అడ్వాన్స్ అయిపోతే అప్పుడు బ్రైనియల్ అండ్ రెమెడీస్ మనకి పనిచేయకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ది రెమెడీస్ మనం చిన్నప్పుడు మనకి టాన్సిల్స్ చూస్తాం పిల్లల్లో. ఆ టాన్సిల్స్ కి మనం రిపర్టరింగ్ లో కనుక చూస్తే చాలా ఎన్లార్జ్డ్ టాన్సిల్స్ లేదా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టాన్సిల్స్ లో, ఎన్లార్జ్డ్ టాన్సిల్స్ లో ఎస్పెషల్ గా అన్ని డిఫెక్టింగ్ రెమెడీస్ ఉంటాయి. ఈవెన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టాన్సిల్స్ లో కూడా కొన్ని అక్యూట్ రెమెడీస్ తో పాటుగా క్రానిక్ రెమెడీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మనం గనక ఆ టాన్సిలైటిస్ ఏదైతే ఉందో ఆ సింపుల్ అంటే ది సో కాల్డ్ సింపుల్, నాట్ ది సింపుల్, ది సో కాల్డ్ సింపుల్ గా తీసి పారేసి లేదా కట్ చేసి సర్జన్ ఈజీగా కట్ చేసి పారేసే టాన్సిల్స్ ఏవైతే ఉంటాయో వాటి వెనకాతలు కూడా మనకి ఆ రూబ్రిక్ లో ఉన్న డిఫెక్టింగ్ రెమెడీస్ ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే ఆ ఫ్యూచర్ లో రాబోయే చాలా మేజర్ కాంప్లికేషన్స్ ని మనం ఈ రెమెడీస్ తగ్గిస్తే చాలా అవాయిడ్ చేసినట్టే మనకి అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. అందుకే టాన్సిల్స్ ఏ పేషెంట్ లో ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సర్జికల్ కరెక్షన్ కి పంపించకూడదు. వాళ్ళ కాళ్ళ వేళ పడైనా కానీ మీరు టాన్సిల్స్ చేయించద్దు, మేము ఏదో ఒకలా ట్రీట్ చేస్తాం, మేము తగ్గిస్తాం అని వాళ్ళకి ఆ ధైర్యం చెప్పి మనం తగ్గించాలి. ఎందుకంటే ఇట్ ఈస్ సో డేంజరస్. మన టాన్సిల్స్ లాంటివి రిమూవ్ చేయడం చాలా చాలా డేంజర్. టాన్సిల్స్ ఆర్ నథింగ్ బట్ గ్లాండ్స్, మనకు తెలిసిందే కదా ఆ గ్లాండ్స్. సో ఇక్కడ ఈ గ్లాండ్స్ ని కనుక మనం రిమూవ్ చేస్తామంటే ఆ ఫ్యూచర్ లో వాళ్ళకి సమ్ టైమ్స్ చాలా ఇమీడియట్ గా మనకు కనిపించేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి గనక బాగా కోల్డ్ క్యాచింగ్ టెండెన్సీ, జలుబు దగ్గు ఇలాంటివి వచ్చే వాళ్ళకైతే క్లియర్ కట్ గా ఎవ్రీ టైం ఈ టాన్సిల్స్ ఏం చేస్తాయి, మనకి ఆ ఇన్ఫెక్షన్ ని అవే తీసుకొని ఇంటర్నల్ వైటల్ ఆర్గాన్స్ ని మనకి సేవ్ చేస్తాయి. ఇంటర్నల్ గా ఉన్న లంగ్స్ ని వాటిని కి వెళ్లకుండా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఈ టాన్సిల్స్ ఆ ఇన్ఫెక్షన్ తీసుకొని అక్కడితో ఆపేస్తాయి. బట్ కానీ ఎప్పుడైతే టాన్సిల్స్ రిమూవ్ చేసేస్తారో ఏమవుతుందంటే దట్ ఇన్ఫెక్షన్ గోస్ డైరెక్ట్లీ ఇన్ టు ది లంగ్స్. లంగ్ ప్రాబ్లమ్స్ చాలా చాలా తొందరగా ఈజీగా వచ్చేయచ్చు. కొంతమందిలోనైతే ఆస్మాటిక్ టెండెన్సీ ఏదో ఉన్న వాళ్ళనైతే దీని తర్వాత సివియర్ ఆస్తమాలకు వెళ్ళిపోయిన కేసెస్ చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. సో టాన్సిల్స్ ని ట్రీట్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ హోమియోపతిక్ గా. ఆ టాన్సిల్స్ ని కనుక మనం రిమూవ్ చేసామంటే ఇంటర్నల్ గా చాలా డిసీజ్ మనం రిమూవ్ చేసిన వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, ఆ ఫ్యూచర్ లో రాబోయే ఆ మేజర్ గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్ అలాంటివి ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్ గా ఆడపిల్లలను కనుక మనం టాన్సిల్స్ కనుక బాగా ట్రీట్ చేసి హ్యాండిల్ చేసి ట్రీట్ చేస్తే, ఎస్పెషల్లీ విత్ ది ఎన్లార్జ్డ్ టాన్సిల్స్ విత్ ది హైయర్ డిఫాక్టింగ్ రెమెడీస్ లైక్ క్యాల్కేరియా కార్పు, బెరటమూర్ ఇలాంటి రెమెడీస్ తో మనం క్యూర్ చేసామంటే వాళ్ళలోని చాలా టెండెన్సీస్ ని మనం రిమూవ్ చేసిన వాళ్ళని అవుతాం. దిస్ ఈస్ సో ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఈజీగా మనం ట్రీట్ చేయలేకపోతున్నామనో లేదా వాడు హైట్ ఎదగట్లేదనో అలా చాలా సిల్లీ రీజన్స్ కి వాళ్ళు టాన్సిల్స్ ని రిమూవ్ చేసేస్తూ ఉంటారు చాలా ఈజీగా. బట్ కానీ దానివల్ల చాలా కాంప్లికేషన్స్ పేషెంట్ లోని డెవలప్ అవుతాయి. కొద్దిమందికి ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతాయి, చాలా మందికి ఇమీడియట్ గా కాకుండా ఆ తర్వాత ఫ్యూచర్ లోని స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో రిమూవల్ ఆఫ్ టాన్సిల్స్ ఈజ్ మోర్ డేంజరస్. టాన్సిల్స్ రిమూవల్ అస్సలు హోమియోపతిలో 1% కూడా అవసరం ఉండదు. సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఆ అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బిగినింగ్ లో మనకి అక్యూట్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ చేసినంత, బిగినింగ్ లో వర్క్ చేసినంతలా తర్వాత వర్క్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఆ క్రానిక్ రెమెడీస్ ని వేసి మనం
క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దీస్ థింగ్స్ ఆర్ సో ఇంపార్టెంట్ ఇన్ యువర్ ప్రాక్టీస్. మన ప్రాక్టీస్ లో ఎస్పెషల్ గా ప్రాక్టికల్ గా మనం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పాయింట్స్ అన్ని మన మైండ్ లో బాగా గుర్తుండాలి. నెక్స్ట్ రెస్పిరేటరీ. దెన్ వీ కమ్ టు ది రెస్పిరేటరీ ట్రాక్ట్ అగైన్, విచ్ వీ హ్యావ్ ఓన్లీ హింటెడ్ ఎట్, అండ్ హియర్ వీ హ్యావ్ ఎ ట్రెమెండస్ స్టడీ బిఫోర్ అస్. వెరీ కామన్లీ ది బ్రెయినియా కండిషన్స్ కమెన్స్ విత్ ఎ కోల్డ్. అంటే ముందు జస్ట్ హింట్ ఇచ్చి వదిలేం కానీ పూర్తి స్థాయిలోని చెప్పలేదు. దాని గురించి ఇప్పుడు బాగా డీటెయిల్డ్ గా న్యూమరస్ సిమ్టమ్స్ ఉంటాయి రెస్పిరేటరీ ట్రాక్ట్ సంబంధించినవి. అవి ఇప్పుడు చదువుదామని మనకు చెప్తున్నాడు అనమాట. జస్ట్ కోల్డ్ తో స్టార్ట్ అవుద్ది. ఇట్ మే బి అట్ ఫస్ట్ లాస్ ఆఫ్ వాయిస్ విత్ రానెస్ ఇన్ ద ట్రేకియా అండ్ గ్రేట్ సోర్నెస్ ఇన్ ద చెస్ట్, డ్రై హ్యాకింగ్ కాఫ్ యాజ్ ఇఫ్ ది చెస్ట్ వుడ్ బర్స్ట్ ఫ్రమ్ కాఫింగ్. ముందు ఒక కోల్డ్ తో స్టార్ట్ అయ్యి లాస్ ఆఫ్ వాయిస్ వచ్చి రానెస్ ఆఫ్ ద ట్రేకియా, మళ్ళా బాగా సోర్నెస్ ఇన్ ది చెస్ట్, డ్రై హ్యాకింగ్ కాఫ్. ఆ డ్రై హ్యాకింగ్ కాఫ్ చాలా 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 ఇంపార్టెంట్. అది ఎంత డ్రైగా ఉంటదంటే, ఎంత భయంకరంగా ఉంటదంటే ఆ కాపు మొత్తం కంగుమని మొత్తం ఆ పక్కింటోళ్ళకి కూడా వినిపించేంతలాగా అంత డ్రైగా ఉంటుందన్నమాట ఆ కాపు. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఆ కాపు వచ్చేసరికల్లా. సో ఆ డ్రై హ్యాకింగ్ కాఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. బట్ కానీ దిస్ డస్ నాట్ కమ్ ఆల్ ఆఫ్ ఏ సడన్. లైక్ మనకి ఎక్కనైట్ క్రూప్ గురించి చెప్తాడు, ఎక్కనైట్ స్పాంజి హైపర్ సల్ఫ్ లా కాదు. ఇక్కడ ముందు కొంత ప్రిపరేటరీ సిమ్టమ్స్ ముందు ఉంటాయి. జస్ట్ జలుబులా మొదలవుద్ది, తర్వాత గొంతు వంగురిపోద్ది, ఆ తర్వాత నెమ్మదిగా ఆ డ్రై హ్యాకింగ్ కాపు స్టార్ట్ అవుతుంది. ది బ్రెయినియా పేషెంట్ సిట్స్ అప్ అండ్ హోల్డ్స్ ద హెడ్ ఆర్ హోల్డ్స్ ద చెస్ట్, presses both hands upon the chest when coughing, feels as if the chest would fly to pieces when coughing. ఈ కూర్చున్న పేషెంట్ కూర్చుంటాడు, లేదా తలనన్నా బాగా గట్టిగా పట్టుకొని ఉంటాడు, లేదా హోల్డ్స్ ద చెస్ట్ అన్నా సరే గట్టిగా పట్టుకుంటాడు. తలనొప్పి వచ్చిందంటే తల గట్టిగా పట్టుకుంటాడు, ఎందుకంటే ఏమాత్రం దగ్గు వచ్చినా కానీ ఆ తల పగిలిపోయేంతలా కోపం పెయిన్ వస్తుంది అనమాట. సో ఆ పెయిన్, ఆ ప్రెషర్, ఆ మూమెంట్ అగ్రవేషన్ తగ్గించడం కోసం ఆ హెడ్ ని గట్టిగా హోల్డ్ చేసుకుంటూ ఉంటాడు. చెస్ట్ ని కూడా అంతే. ప్రెసెస్ బోత్ హ్యాండ్స్ అప్ ఆన్ ద చెస్ట్ వెన్ కాపింగ్. దగ్గినప్పుడు బోత్ హ్యాండ్స్ ని చెస్ట్ మీద పెట్టుకొని దగ్గుతాడు. చెస్ట్ దగ్గినప్పుడు మొత్తం ఇట్ ఫ్లై ఇంటూ పీసెస్ లా అంతలాగా దగ్గు వస్తుందని మనకు చెప్తున్నాడు. పెయిన్స్ ఇన్ ద చెస్ట్ ఆన్ బోత్ సైడ్స్ బట్ మోస్ట్లీ ఆన్ ద రైట్ సైడ్. పెయిన్స్ బోత్ సైడ్స్ ఆఫ్ ది చెస్ట్ ఉంటది, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది రైట్ సైడ్ రెమెడీ కాబట్టి రైట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్ లో ఎక్కువగా ఉంటుంది అనమాట. బ్రెయినియా ప్రిఫర్స్ ది రైట్ సైడ్ వెన్ ద కండిషన్ ఈజ్ న్యూమోనియా. న్యూమోనియాకి వచ్చేసరికల్లా ఆ రైట్ సైడ్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తామని మనకు చెప్తున్నాడు. ఇన్ జనరల్ గా రైట్ సైడెడ్ రెమెడీ, ఈ రైట్ సైడెడ్ రెమెడీ వల్ల మనకి న్యూమోనియా కండిషన్ లో కూడా ఆ రైట్ సైడే ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, న్యూమోనియా కేసెస్ లాంటివి ట్రీట్ చేసినప్పుడు వన్ వి గో ఫర్ అన్ ఎక్స్రేకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ అప్పర్ లోబా, రైట్ లోయర్ లోబా, దాన్ని బట్టి కూడా మనకి ప్రిస్క్రిప్షన్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లంగ్స్, ఆ న్యూమోనియా రూబ్రిక్ షేర్ చేసి అందులోని రైట్, లెఫ్ట్, రైట్ అప్పర్ లోబు, రైట్ లోయర్ లోబు అలా కూడా మనకి డ్రగ్స్ ని ఇస్తాడు. సో వాటిని కూడా షేర్ చేయండి ఈరోజు. సో మనం ఆ సైడ్స్ ని కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆ సైడ్స్ ని బేస్ చేసుకొని కూడా మనం ప్రిస్క్రిప్షన్ ని ఇచ్చే సందర్భాలు చాలా చాలా మనకి వస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్ గా న్యూమోనియాకి వచ్చేసరికల్లా ఓన్లీ ఆ రైట్ సైడ్ ఆఫ్ ది చెస్టే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. బ్రెయినియా వచ్చేసరికల్లా we see a patient who had first a cold, and a cold has traveled down the air passages with hoarseness and rawness in the chest and cough. The cough shakes the whole body. Then comes a hard chill. The first cold గా స్టార్ట్ అవుద్ది, నెమ్మదిగా ఎయిర్ ప్యాసేజెస్ లోకి వస్తుంది, తర్వాత హోర్స్నెస్, తర్వాత రానెస్ చెస్ట్ లోని, ప్లస్ కాఫ్ ఉంటుంది అనమాట. ఈ కాఫ్ మొత్తం ఎప్పుడైతే దగ్గాడో బాడీ మొత్తం షేక్ అయిపోతా ఉంటుంది.
దెన్ కమ్స్ ఏ హార్డ్ చిల్. తర్వాత ఒక హార్డ్ చిల్ లాంటిది స్టార్ట్ అయింది. He is now down in bed, and when the physician sees him, he sees the state of inflammation and knows the meaning of it, and listening confirms the diagnosis of pneumonia అన్నాడు. వాడు బెడ్ మీద పడుకొని ఉన్నాడు, ఫిజిషియన్ వచ్చాడు, చూశాడు, వీడికి ఏదో ఇన్ఫ్లమేషన్ ఉందని అర్థం చేసుకొని అప్పుడు స్టెత్ పెట్టి చూసిన వెంటనే అప్పుడు కన్ఫర్మ్స్ ది డయాగ్నోసిస్ ఆఫ్ న్యూమోనియా అన్నాడు. బట్ కానీ మనకు వచ్చేసరికల్లా ఇప్పుడు కెంట్ చెప్పినట్టు అంత అవసరం లేదు. ఎందుకంటే మనకి క్లియర్ కట్ గా చాలా ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ చేయించుకోవచ్చు, లేదా ఎక్స్రే చెస్ట్, లేదా అంతకన్నా ఇంకా కావాలంటే హెచ్ఆర్సిటీ చెస్ట్, ఇలాంటివి కూడా మనం చేయించి డయాగ్నోసిస్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్రే చెస్ట్ అది చేయించడం వల్ల మనకి ఈజీగా ఏ సైడ్ ప్రాబ్లం ఉంది ఏంటన్నది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మనం మందుని ప్రిస్క్రైబ్ చేయొచ్చు. The patient cannot move hand or foot. The pain is mostly in the right lung, and he is compelled to lie on the right side or back and dreads motion. ఈ రైట్ లంగ్ లోనే మనం చూస్తూ ఉంటాం, కనీసం చేతిని కాళ్ళని కూడా కదపడు అని చెప్తున్నాడు అనమాట. ఈ పెయిన్ రైట్ లంగ్ లోనే ఉంటది, అలా రైట్ సైడే పడుకుంటాడు. ఎందుకంటే వాడికి ప్రెషర్ ఎమ్యులేషన్ ఉంటది కాబట్టి, లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్ ఎమ్యులేషన్ ఉంటది కాబట్టి ఆ రైట్ సైడే పడుకోవడానికి ట్రై చేస్తాడు. ఆర్ బ్యాక్ అండ్ డ్రెడ్స్ మోషన్, ఏమాత్రం కదలకుండా ఉండాలని చూస్తుంది. సమ్ టైమ్స్ ది ప్లోరా ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ వీ హ్యావ్ ది షార్ప్ పెయిన్స్. అదే ప్లోరా కనుక ఇన్వాల్వ్ అయితే ఆ పెయిన్ చాలా షార్ప్ గా ఉంటది. ఎందుకంటే లంగ్స్ లోపలికి వచ్చేసరికి ఆ పెయిన్ లంగ్స్ లోపల నుంచి బయటకు రావాలంటే కొంత అక్కడ లంగ్ మాస్ అవన్నీ ఉంటాయి కదా, అందువల్ల ఆ పెయిన్ కంపారిటివ్ గా ప్లోరసీలో ఉన్నంత పెయిన్ మనకు మామూలు న్యూమోనియాలోనే ఉండదు. ఇప్పుడు ప్లోరసీకి వచ్చేసరికల్లా చాలా షార్ప్ పెయిన్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఎవ్రీ రెస్పిరేషన్ కాజెస్ ఇంటెన్స్ పెయిన్, వెదర్ ఇట్ బి ప్లూరోన్యూమోనియా ఆర్ సింపుల్ న్యూమోనియా. న్యూమోనియాకి వచ్చేసరికల్లా ప్లూరో న్యూమోనియా అవనియండి, నార్మల్ న్యూమోనియా అవనియండి, ఈవెన్ ఎవ్రీ రెస్పిరేషన్ తోని కూడా ఆ పెయిన్ అంతలా పెరిగిపోద్దని మనకి చెప్తున్నాడు. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్. వాళ్ళు మినిమం కూడా కదలరు. మీకు ఆల్రెడీ కోవిడ్ కేసు గురించి చెప్పాను. ఆ కోవిడ్ కేసులో క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే ది మోర్ ది అక్యూట్ కండిషన్, ది మోర్ ప్రామినెంట్ ది ఫీచర్స్. మనకి ఎంత అక్యూట్ గా మనం కేసు ఉంటే అంత అక్యూట్ గా మనం ఆ ప్రామినెంట్ ఫీచర్స్ ని మనం ఎలిసిట్ చేయడానికి అవుతుంది. సో ది మోర్ సివియర్ ది హీట్, ఫీవర్ అవన్నీ అలా కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు ఇంకా క్లియర్ ఫైనర్ సిమ్టమ్స్ అన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. వెదర్ థర్స్ట్ అవనియండి, లేదా పెయిన్ అవనియండి, లేదా మూమెంట్ అగ్రవేషన్ అవనియండి, ఇవన్నీ కూడా. సో నేను చెప్పిన ఆ కోవిడ్ కేసులో కూడా సేమ్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్. ఎస్పెషల్ గా ఏమాత్రం ఈవెన్ ఇక్కడ మనకి ఈ చెస్ట్ పెయిన్ గురించి చెప్తున్నాడు, అక్కడ చెస్ట్ పెయిన్ లేదు. చెస్ట్ పెయిన్ కన్నా కాఫ్ ఏమాత్రం మూవ్ అయినా కానీ సివియర్ కాఫ్ వచ్చేస్తూ ఉండేది. సో దట్ వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. నాట్ ఓన్లీ దట్, ఆ కంటిన్యూడ్ ఫీవర్, ఆ చాలా స్లో ప్రోగ్రెసింగ్ కంటిన్యూడ్ ఫీవర్, ఈ లాస్ ఆఫ్ ఎప్టైడ్, ఇవన్నీ మిగతావన్నీ. సో అన్నిటికన్నా బాగా మనం యూజువల్ గా మన దగ్గరకు వచ్చే కాఫ్ వాటిని చూస్తే మోషన్ అగ్రవేషన్ అయ్యి అంత ప్రామినెంట్ గా చెప్పరు. బట్ వెన్ ద థింగ్స్ ఆర్ మోస్ట్ అక్యూట్, ఆ అక్యూట్ కండిషన్స్ లో ఆ మోస్ట్ అక్యూట్ గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఎలాంటి సిమ్టమ్స్ ఇంకా బాగా ఫైనర్ గా మనం చూడడానికి అవుతుంది. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం. సో మూమెంట్ అగ్రవేషన్ అన్నది ఎంత ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ బ్రెయిన్ అంటే, irrespective of the diagnosis, irrespective of the condition, irrespective of the whether it is అబ్డామినల్ ప్రాబ్లమా, లేదంటే చెస్ట్ ప్రాబ్లమా, లేదంటే ఏదైనా, లేదా రొమాటిక్ ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం అయినా కానీ ఆ మూమెంట్ అగ్రవేషన్ ఎప్పుడైతే బాగా ప్రామినెంట్ గా చెప్తారో, సో మనం 100% మనం బ్రెయినియాని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా
ఆలోచించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. బట్ we see the brainia patient lying upon, అంటే ఇక్కడ ప్లూరో న్యూమోనియా అవనియండి లేదా సింపుల్ న్యూమోనియా అవనియండి, ఎవ్రీ రెస్పిరేషన్ లోని కూడా బాగా ఆ ఇంటెన్స్ పెయిన్ పెరిగిపోతుంది. ఊపిరి పీల్చి వదులుతూ ఉంటే పెయిన్ ఇంకా ఇంకా పెరిగిపోవడం మనం గమనిస్తూ ఉంటాం అనమాట. బట్ వీ సీ ది బ్రైనియా పేషెంట్ లయింగ్ అపాన్ ది సైడ్ దట్ ఈస్ ఎఫెక్టెడ్ అపాన్ ద పెయిన్ఫుల్ సైడ్ in order to diminish the motion that respiration causes, and every often he will have a hand under it to see if he cannot hold it still. ఈ లయింగ్ అపాన్ ది ఎఫెక్టెడ్ సైడ్, ఎస్పెషల్ గా పెయిన్ఫుల్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పిరేషన్ మోషన్ ని డిమినిష్ చేయడానికి రెస్పిరేషన్ వలన మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడంటే ఆ హ్యాండ్ గట్టిగా అక్కడ పెట్టుకొని ఆ స్టిల్ గా ఉంచడానికి ట్రై చేస్తాడు. ప్రాబ్లం ఏదైనా కానీ. విత్ బ్రైనియా ది ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆఫ్ రెడ్డిష్ tinge, ఈజ్ రస్టీ, అండ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ సిమ్టమ్ అండ్ ద రైట్ ఈస్ ఎఫెక్టెడ్, ఇట్ ఈస్ ఆల్ ది మోర్ స్ట్రాంగ్లీ బ్రైనియా అన్నారు. ఈ ఎక్స్పెక్టేషన్ బాగా రెడ్గా వచ్చి రైట్ సైడే కనుక ఎఫెక్ట్ అయితే మోర్ స్ట్రాంగ్లీ బ్రైనియా అని ఇండికేట్ అవుతుందని మనకి క్లియర్ కట్ గా చెప్తున్నాడు. మనకి రస్టీ స్ఫోటం, ఈ రెడ్డిష్ tinge అంటే ఏమీ లేదు. రస్టీ స్ఫోటం అని మనం చదువుకుంటాం. న్యూమోనియాలో ఉన్నది చాలా మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ రస్టీ స్ఫోటం అన్నది. ఆ రస్టీ స్ఫోటం ఎప్పుడైతే ఉంటుందో మనం న్యూమోనియాలో ఉన్నది సెకండ్ వీక్ ఆఫ్ న్యూమోనియా సిమ్టమ్స్ అన్నమాట. అందులో మనకి హెపటైజేషను, కన్సాలిడేషను, గ్రే హెపటైజేషను, రెడ్ హెపటైజేషను, ఇవన్నీ మనకి పెథాలజీలో చెప్తారు కదా. సో ఆ కండిషన్స్ లో అన్నమాట. సో ఈ రెడిష్ tinge ఎప్పుడైతే వచ్చిందో ఆ రస్టీ స్ఫోటం వస్తుంది. ఆ స్ఫోటం రస్టీగా రెడీగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఒకవేళ అది రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే కనుక ఇట్ ఈస్ ఆల్ ది మోర్ స్ట్రాంగ్లీ బ్రైనియా అని మనకి చెప్తూ ఉన్నాడు. దెర్ ఆర్ ఫ్యూ మెడిసిన్ దట్ లుక్ సమ్వాట్ లైక్ బ్రైనియా. టేక్ ఫర్ ఇన్స్టెన్స్ a case with high fever, intense heat, great excitement, and consider the rapidity with which the trouble has come on, involving the left side, and in pan you see this sputum consists of bright red blood. Econite will be the remedy అన్నమాట. సో ఎకనైట్ కి వచ్చేసరికల్లా చాలా ఫాస్ట్ గా, చాలా హై టెంపరేచర్, ఇంటెన్స్ హీట్, గ్రేట్ ఎక్సైట్మెంట్, అసలు వాడు మినిమం కూడా భరించలేని పొజిషన్ లో ఉంటాడు అనమాట. ఉండిద్ది. కన్సిడర్ ది ర్యాపిడిటీ, చాలా ర్యాపిడ్ గా వచ్చేస్తుంది. బట్ అక్కడికి వచ్చేసరికల్లా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లంగ్ ఇన్వాల్వ్ అవుద్ది. ఇక్కడికి వచ్చేసరికల్లా రైట్ సైడ్. ఆ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లంగ్ లో కూడా విత్ ఇన్ నో టైమ్ లోనే ఆ రెడ్ స్ఫోటం అది మనం చూస్తూ ఉంటాం, బ్రైట్ రెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు స్టార్ట్ అయింది అనుకోండి, ఈ రోజు రేపటికల్లానే ఆ బ్రైట్ రెడ్ బ్లడ్ ప్యాన్ లోనే వచ్చేసే అంత ఫాస్ట్ గా ఒక 2-3 days మాక్సిమం. ఈ 2-3 days లోనే అంత సివియర్ గా, అంత ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నప్పుడు అప్పుడు మనం ఎకనైట్ ని మనం ఆలోచించాలని మనకు చెప్తున్నాడు. ఇఫ్ ద లివర్ ఈజ్ ఇన్వాల్వ్డ్, దేర్ ఇస్ ఫుల్నెస్ ఇన్ ద సైడ్, స్టిచ్చింగ్ పెయిన్ ఓవర్ ద లివర్, అండ్ ద ఫేస్ ఈజ్ yellow, it is not impossible for brainia to be indicated, for it has such things. But with the pain is very severe, continually going from the front to the back through the right shoulder blade, chelidonium is more likely to cure than brainia. లివర్ ఇన్వాల్వ్ అయ్యి ఫుల్నెస్ రైట్ సైడ్ ఉండి, స్టిచ్చింగ్ పెయిన్ ఉండి, ఫేస్ ఎల్లోగా ఉంటే బ్రైనియా మనకి ఇండికేట్ అవుతుందని మనకి చెప్తూ ఉన్నాడు. కానీ పెయిన్ చాలా సివియర్ గా ఉండి కంటిన్యూలీ ఫ్రంట్ నుంచి బ్యాక్ గనక ఈ రైట్ షోల్డర్ బ్లేడ్ లో కనుక వెళ్తే బ్రైనియా కన్నా చెలిడోనియం బాగా వర్క్ చేస్తుందని మనకి చెప్తున్నాడు. సో చెలిడోనియం లో దట్ ఈస్ ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే పెయిన్ ఫ్రమ్ ది లివర్ రీజియన్ టు ది రైట్ స్కాపులాకి వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. If the liver is involved, there is fullness in the side. Sorry. These comparisons may be carried out indefinitely, but the study of brainia as to the respiratory apparatus is a wonderful one. With these codes that end in the loss of voice, it has bringing and tickling in larynx, constant cough, hoarseness and loss of the voice in singers, great soreness in the trachea, rawness and tightness in the trachea, even suffocation like phosphorus అన్నాడు.
సో ఫాస్ఫరస్ లో లానే సోర్నెస్ ఇన్ ద ట్రేకియాలోని, రానెస్ ఉంది అండ్ టైట్నెస్ ఇన్ ద ట్రేకియా ఉండి ఈవెన్ సఫికేషన్ లో ఉన్నప్పుడు ఫాస్ఫరస్ లో లాగా ఉంటుందని మనకి చెప్తున్నాడు. బట్ ఈ కోల్డ్స్ అన్ని, ఇది కోల్డ్ వచ్చిన తర్వాత వాడికి గొంతు పోతూ ఉంటే, టిక్లింగ్ ఇన్ లారింగ్స్ వచ్చి కాన్స్టెంట్ గా దగ్గు ఉంటే, లేదా హోర్స్నెస్ అండ్ లాస్ ఆఫ్ వాయిస్ ఇన్ సింగర్స్ లోని కూడా మనకి బ్రైనియా అని ఆలోచించవచ్చు అని మనకి చెప్తున్నాడు.